కూడా మన వాళ్ళు ఎప్పుడు కూడా సెషన్ ని కొంచెం లీడ్ చేయడంలో ఉంటుంటారు. ఈవేళ లీడర్ గా వస్తున్నారు. ఏంటంటే ఒకే ఒక చిన్న మోటివేషన్, నిన్న మనకి వీరమల్లు సార్ లీడర్షిప్స్ క్వాలిటీ చెప్పేశారు కదా. అందువల్ల ఈవేళ కొత్త పార్ట్ వెతుక్కున్నాను, లీడ్ కన్నా లీడర్ గా వెతుకుదామని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కోసం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్ ఇచ్చిన నా మిత్రుడు నాగేశ్వరరావు గారికి Yes, sir. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాజ్ వెల్ యాజ్ ఇంపాక్ట్ అన్నది నేను రాకముందర ఓకే ఒక ఆర్గనైజేషన్ అనుకున్నాను. బట్ వేరే వచ్చిన తర్వాత వీళ్ళ యొక్క మోటోస్ చూసిన తర్వాత, అంటే బిఫోర్ దట్ నేను చాలా ట్రైనింగ్ స్కిల్స్కి వెళ్ళి ఉన్నా, అవన్నీ కూడా అవసరం లేదు. ఆ, ఏదైతే ఇంపాక్ట్ యొక్క ప్రాసెస్ కానీ వీళ్ళ యొక్క విజన్ కానీ ఉందో, విజన్ వదిలేయండి, అంటే మనుషులు పీపుల్ అన్న వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు. సో వీళ్ళ యొక్క విజన్ అన్నది ఎంత హోలిస్టిక్ గా ఉందంటే అంత హోలిస్టిక్ గా ఉంది. ఇంత గొప్ప ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన గంపా నాగేశ్వరరావు గారికి అండ్ ఇంత గొప్ప అద్భుతమైన అవకాశం ఇచ్చిన మన ఇన్ఛార్జ్ గారు గిరిజా మేడం గారికి కూడా మనస్పూర్వక ధన్యవాదాలు మేడం. యాజ్ వెల్ యాజ్ అంటే ఎప్పుడు కూడా ఒక నిరంతర వ్యక్తిగా ఉండడమే నాకు ఒక్క లైఫ్ మోటో అండి. చాలాసార్లు నేను చూస్తున్నా, ఎందుకంటే ఐ కేమ్ ఫ్రమ్ ఒక ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిగా, హై పీపుల్ని రిలేషన్స్ లోనే చూసిన మనిషిగా, అరే మేము ఎందుకు ఇలా ఉన్నాము అన్న ఒకే ఒక్క ప్రశ్నతో చాలా విషయాలు అన్నవి నేర్చుకున్నా. బట్ అది 0.001 మాత్రమే. 100 అవ్వాలంటే ఇంకా చాలా 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 దూరం ఉంది. సో ఇంకా ఎన్ని విషయాలు నేర్చుకుంటారో నాకు కూడా తెలియదు. అలాంటి నిరంతర విద్యార్థిగా ఉన్న మీ అందరు గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా నేను చూశానండి. మీ బ్యాచ్ కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మీరందరూ కూడా చాలా అంటే చాలా, నేను స్క్రీన్ పైన చూస్తున్నప్పుడు చాలా బూస్ట్ చేస్తారు మీరంతా. ఒకరికొకరు మాట్లాడుకోవడం, అందరూ ఈక్వల్ ఫ్రీక్వెన్సీలో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పెట్టడం, మాట్లాడేటప్పుడు చాలా మృదువుగా మాట్లాడడం. అబ్బా ఎంత బాగా అనిపిస్తుంది అంటే మీ అందరినీ చూస్తూ ఉంటే. ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే మా యూనియన్ లో ఉన్నప్పుడు కానీ, లేదంటే వేరే వేరే మీటింగ్స్ వెళ్ళేటప్పుడు కానీ చూస్తున్నా. చాలా నా యూనియన్ కి నేను చిత్తూరు జిల్లాకు సెక్రటరీగా ఉండేటప్పుడు చాలా చాలా మీటింగ్స్ కి, అంటే దాదాపు చిత్తూరు, కడప, నెల్లూరు, మదనపల్లి, చిత్తూరు, శ్రీకాకుళం వెళ్ళేటప్పుడు అక్కడ చూసిన గ్రూప్ ఆఫ్ పీపుల్ కన్నా ఈ 173 బ్యాచ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మీ అందరూ చాలా డీసెంట్ పీపుల్ అండి. ఎక్కువ చెప్పేస్తే మీకు దిష్టి తగిలేస్తుంది, ఇంకా ఆపుతున్నాను. సో నిరంతర విద్యార్థిగా ఉన్న మీ అందరికీ కూడా నలుగురిలో ఒకరిగా కాకుండా నవ వ్యక్తిగా ఎదగాలి అన్న యొక్క ఒక డెఫినేషన్ మీ గ్రూప్ లో చూస్తున్నాను. సో మీ అందరికీ కూడా చాలా 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 ధన్యవాదాలు. ఎందుకంటే ఎప్పుడైనా ఏ ఉపన్యాసకుడైనా వచ్చారంటే అక్కడ అభ్యసించే వాళ్ళు ఉండాలి. సో అంత గొప్ప అవకాశం మీరు కూడా నాకు ఇచ్చారు. సో మీ అందరికీ కూడా మనపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అయితే సార్ నాకు కోహోస్ట్ కొద్దిగా కూడా. Yes, sir. 1 minute, sir, please. Yes, sir. Done, sir. Now you are co-host. Okay, sir. Yes, sir. Done, sir. Sir, hope my screen is visible. Yes, sir. Visible, sir. సో ఇప్పుడు నేను మీ అందరికీ చెప్తున్నాను. సో నేను వెన్ ఐ వాజ్ ఇన్ డిగ్రీ ఒక క్లాస్ ఇంట్రెస్ట్ లేక నేను లైబ్రరీలో కూర్చున్నాను. అక్కడ వివేకానంద బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ అన్నింటిలో చూస్తూ ఉంటే ఓకే అని చదువుకుంటూ ఉన్నా. కానీ ఒకే ఒక్క లైన్ నా మనసును తాకింది ఏమైనా ఉంది, నిజంగా నన్ను ఆలోచింప చేయగలిగింది ఏమైనా ఉంది అంటే, ఎవరిపైన డిపెండ్ కాకుండా నేనొక్కడినే ఏదైనా చేయగలను అని తెలిపిన ఒకే ఒక లైన్. ఆ లైన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటాను. అది మన స్వామి వివేకానంద గారు చెప్పింది, నా మొబైల్లో ఉంటుంది. నేను ఏ నోట్బుక్ రాసినా కూడా అప్పటి నుంచి ప్రతి ఒక్క నోట్బుక్ పైన ఎక్కడ కూడా ఉండే ఒకే ఒక లైన్,
శ్రమించడం నీ ఆయుధం అయితే విజయం నీ బానిసనని ఒకే ఒక లైన్. ఆ లైన్ అన్నది నిజంగా నాకు చాలా చాలా నేర్పించింది. అంటే మనకి ఒక భగవద్గీతలో ఒక లైన్ ఉందండి. అదేంటంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అంటే ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వాళ్ళకి జ్ఞానం అనేది తప్పక వరిస్తూ ఉంటది. మరి ఏదో మనం ఒక డిగ్రీ చదువుకున్నాము, లేదంటే ఒక ఉద్యోగం సాధించేసాము అనేది కాకుండా చాలా చాలా మందిని చూసామండి. మన ఇంపాక్ట్ లో చాలా మందిని చూశాను, బయట చాలా మందిని చూశాను. వాళ్ళు వాళ్ళ యొక్క గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా కూడా వాళ్ళు నాటకీయ రంగంలోకి రావడం, బిజినెస్ ఎంటర్ప్రినర్షిప్ కి రావడం, లేదంటే వేరే వాళ్ళకి సోషల్ సర్వీస్ లోకి రావడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే వాళ్ళు వాళ్ళ యొక్క లైఫ్ పర్పస్ ఏంటో కనుక్కోవాలి అన్న మీనింగ్ లో వాళ్ళు చేశారు. సో అలాగే నన్ను కూడా ఎంతో మంచి లైన్ ఇన్స్పైర్ చేసింది ఇలాంటి లైన్. అంటే ప్రపంచంలో ఈరోజు మనుషులందరూ ఎలా ఉన్నారంటే, ప్రపంచంలో మనుషులందరూ అంటే అందరినీ అనలేము, కొన్నిసార్లు ఎలా ఉన్నారంటే ఆ, ఏదో మనం సాధించేసాము ఇంక ఇక్కడికి చాలులే అని అనుకుంటారు. బట్ వాళ్ళకి ఒక సర్టెన్ నీడ్ అవసరం అయినప్పుడు మాత్రం అప్పుడు తెలుస్తుంది, అరే ఇది నేర్చుకుంటే బాగునేనని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక నిరుద్యోగి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నాకు ఉద్యోగం కావాలి అన్న ఆశ ఎంతో ఎక్స్పెక్టేషన్ ఉంటది, కానీ కానీ ఆ ఉద్యోగం తగ్గ స్కిల్ నాకు ఉందా లేదని మాత్రం ప్రశ్నించుకోలేరు. ఎప్పుడు కూడా మనం ఒక ఆపర్చునిటీ ఏ రకంగా వస్తుంది, లేదంటే ఒక ఆపర్చునిటీ ఏ రకంగా మనం కోల్పోతాం అన్నది మాత్రం మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇలాంటి విషయాల్లో మనకి సహాయ సహకారాలు అందించడానికి ఎవరు ముందుకు రారు. ఎవరైనా వచ్చి ఇస్తే అది నీకు ఎక్కువ కాలం నిలబడదు. అది నిలబడాలి అని అంటే నీకు నువ్వే, అది నిలబడాలి అంటే అది నీకు నిజంగా పరిపూర్ణమైన ఆనందం. నువ్వు ఒక బైక్ కొనుక్కున్నావు, అది నీకు పరిపూర్ణమైన ఆనందం ఇవ్వాలి. ఒక ఉద్యోగం తెచ్చుకున్నావు, అది నీకు పరిపూర్ణమైన ఆనందం ఇవ్వాలి అని అంటే అది డెఫినెట్ గా నీ యొక్క లెగ్ వర్క్ పైన నువ్వు తెచ్చుకోగలిగితే అంతకు మించిందంటూ ఇంకేమీ ఉండదండి. మనం ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు వస్తున్నాం అన్నది మనం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. దానికి ఎలా మనం ఏ స్థాయిలో ఉన్నాం అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు ఏ స్థాయి వరకు వచ్చాము, వచ్చినప్పుడు ఎలాంటి అహంకారం లేకుండా, ఎలాంటి ఆ, భేదాభిప్రాయాలు లేకుండా నలుగురితో, మనకి మన మాధవ్ మేడం వచ్చి చెప్పారు, ఒక హ్యూమన్ రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలంటే ఒక పనామితో కూడా ఒక మన ఇంట్లో మనిషిగానే మనం మాట్లాడగలిగే స్థాయి అన్నది మనకి ఉండగలిగితే పరిపూర్ణమైన మనిషిగా మన జీవితం యొక్క లక్ష్యం అన్నది ఎంతో కొంత నెరవేరింది అనుకునే మనిషిగా ఉండాలని చెప్పి నేను ఆశిస్తూ, మీ అందరికీ కూడా నా యొక్క మాటలు, మనసులో ఉన్న మాటలు విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్, మరొక్కసారి ధన్యవాదాలు. అండ్ నెక్స్ట్, ఇప్పుడు ఒక నలుగురిలో ఉన్న మనిషిగా కాకుండా ఒక నవ వ్యక్తిగా మనం తయారవ్వాలి. అలా వచ్చిన మనందరం కూడా ఇప్పుడు ఒక పబ్లిక్ స్పీకర్ గా మనం బయట వస్తున్నాం అంటే మనకి ఇప్పుడు దాకా ఒక కంటెంట్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి, లేదంటే ఒక వాయిస్ మాడ్యులేషన్ ఎలా చేసుకోవాలి, లేదంటే ఆ, ఒక వాయిస్ మోడల్, ఒక నవరసాలు ఎలా పండించాలి, లేదంటే ఒక లీడర్షిప్ అనేవారు ఎలా ఉండాలి, ఒక ట్రైనర్ అనేవారికి ఒక ఎథిక్స్, ఒక ట్రైనర్ అనే వాళ్ళకి ఒక ఎథిక్స్ ఏ రకంగా ఉండాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. మనం పబ్లిక్ స్పీకర్గా వెళ్ళాం. రేపు పొద్దున మనం ఒక సెషన్ ఇవ్వాలి అనుకుంటున్నాం. అక్కడున్న పబ్లిక్ ఎలా ఉంటారంటే, అక్కడున్న పబ్లిక్ అందరూ కూడా నిజంగా ఆ సభ దేనికి జరుగుతుందో అన్న ఉద్దేశంలో రారు. కానీ అలాంటి అన్రీచబుల్ని కూడా రీచ్ అయ్యే వ్యక్తిగా, అంటే క్లాస్కి ఒక 100 మంది పిల్లలు వచ్చారు అనుకుందాం. 100 మంది పిల్లల్లో కూడా 100 మందిలో కూడా ఒక 10 మంది 20 మంది బ్యాక్ బెంచర్స్ ఉంటారండి. వాళ్ళు సూపర్ బ్రిలియంట్స్. కానీ వాళ్ళని కూడా ఒక ఉపాధ్యాయుడు వాళ్ళ వైపు తిప్పుకోగలిగే టాలెంట్ ఉంటే ఆయనకి ఒక జాతీయ అవార్డు,
ఒక నేషనల్ ఒక టీచర్ అవార్డ్స్ లేదంటే మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు సెప్టెంబర్ 5వ తారీఖున అయిన వాటికి పెంచి ఏ రకంగా అయితే అలాంటి అవార్డ్స్ ఇస్తుంటారో వాళ్ళు అవన్నీ గుర్తిస్తూ ఉంటారు. మరి అలాంటి పబ్లిక్ స్పీకర్ గా వెళ్ళాలనుకుంటున్న మనకి అన్ని విషయాలు కూడా ఆ సభ దేనికి జరుగుతున్నది, ఎలాంటి సమయంలో జరుగుతున్నది, అక్కడున్న రిసోర్సెస్ ఏంటి, తర్వాత మనం ఏ రకంగా ఆడియన్స్ విషయంలో మనం చెప్పాలనుకుంటున్న విషయాన్ని సూటిగా వాళ్ళ మైండ్లో పంపించగలం, పంపించిన తర్వాత మనం అనుకున్న ఎమోషన్లోకి వాళ్ళని ఏ రకంగా తీసుకురాగలం, మనకున్న సమయాన్ని ఏ రకంగా మనం చెప్పాలనుకుంటున్న మెసేజ్ని ఆ నిర్ణీత సమయంలో మనం చెప్పగలం అనేటువంటిది ఒక పబ్లిక్ స్పీకర్గా, ఒక ట్రైనర్గా, ఇలా కాకపోయినా మన కుటుంబంలో మన వంటూ ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా, అంటే ఒక తల్లి ఉంటారండి మన ఇంట్లో. తనకి నో వర్డ్స్, అంటే వాళ్ళ అమ్మా నాన్న కానీ లేదంటే హస్బెండ్ కానీ తనకు పిల్లలు కానీ అందరూ కూడా ఏ రకంగా అయితే ఏ రకంగా అయితే తను అన్ని వైపులా అన్ని రోల్స్ ప్లే చేస్తూ తన ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి, తనకి ఎంత కష్టమైనా కూడా తను చేసుకోవాలనేట్టుగా తను అన్ని బాధ్యతలు ఎలా తీసుకుంటుందో, ఒక పబ్లిక్ స్పీకర్గా వెళ్ళాలనుకుంటున్న మనకి, ఒక ట్రైనర్గా వెళ్ళాలనుకుంటున్న మనకి, సరే అది ఆ స్టేజ్కి ఎలాగో ఇప్పుడు చెప్పిన టాపిక్స్ బట్టి మనకు ఆల్రెడీ ఫుల్ లోడెడ్ AK-47 లోడెడ్గా మీ అందరూ ఉన్నారు. దాంట్లో డౌటే లేదు. దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే మీరు ఇచ్చిన అవుట్పుట్స్ చూస్తూ ఉంటే చాలా 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 వీడియోస్ అన్ని యూట్యూబ్ లింక్ వచ్చిన వాటిలో నీ వీడియోస్ చూస్తూ ఉంటే నాకు అర్థమైంది అందరూ చాలా చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉన్నారు. కానీ ఆ వచ్చిన రీచబుల్ ఆడియన్కి కాకుండా అన్రీచబుల్ ఆడియన్కి కూడా మనం ఏ రకంగా ఇంప్రెస్ చేయగలం, ఒక ఉపాధ్యాయుడు ఏ రకంగా ఉత్తమ ఉపాధ్యాయుడు అనిపించుకోగలుగుతున్నాడు అనేది, అది ఒక తల్లి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏ రకంగా అయితే ఉంటుంటుందో వెళ్ళిన స్పీకర్ కూడా అంతే ప్రేమ, ఆప్యాయత, అభిమానాలతో వెళ్ళి అక్కడున్న విషయాలన్నీ, ఇందాక చెప్పుకున్న విషయాలన్నీ పరిశోధించి అక్కడున్న ఆడియన్స్ కూడా అట్రాక్ట్ చేసుకోగలిగితే, అంటే ఇక్కడ కూడా మనందరికి పబ్లిక్ స్పీకర్గా వెళ్ళాలనుకుంటున్న మనందరికీ కానీ, పోనీ ఒక కుటుంబంలో ఒక మంచి వ్యక్తి అనిపించుకోవడానికి ఉన్న మన నలుగురితో, హస్బెండ్ వైఫ్ లేదంటే పిల్లలతోని, అత్తమామలతోని, ఎవరితో అన్నా మనం ఒక మంచి వ్యక్తిగా నిరూపించుకోబడాలి. ఇంట గెలిచే కదా రచ్చగెలవమంటారు. ఇంట గెలిచే కదా రచ్చగెలవమంటారు. సో మనం ఎప్పుడైతే మనం ఇంట గెలిచి రచ్చ గెలుస్తామో అప్పుడు మనకి ఆ గెలిచిన ఎంజాయ్మెంట్స్ వేరే. అంటే ఎంజాయ్మెంట్స్ అంటే వాళ్ళు ఒక స్టేజ్లో స్పీచ్ ఇచ్చారు కదా నేను దానికి మించి ఇవ్వాలి అన్నట్టు కాదండి. నాతో నాకే పోటీ, నిన్నటితో నేటితో నాకు పోటీ అని అన్నది ఒక రకమైన సెల్ఫ్ లైన్గా ఉండాలి తప్పితే, వాళ్ళు ఏదో చెప్పారు కదా లేదంటే వాళ్ళు ఏదో అన్నారు కదా అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎవ్వరు కూడా అధైర్యపడక్కర్లేదు. మనం అంటూ చాలా కాన్ఫిడెంట్గా ఇవ్వగలం. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంట గెలిచిన వాళ్ళమే, రచ్చ గెలిగిన వాళ్ళమే కూడా అని నాకు తెలుస్తుంది. కానీ అలాంటి కంటెంట్ ఇవ్వడంలో ఒక కంటెంట్ ఉంటే సరిపోదండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తల్లి తన వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ఇవాళ నాకు ఇచ్చిన టాపిక్ ఎంటరింగ్. సో ఏదైతే ఇప్పుడు లేదంటే క్యాన్వా ఒక పర్ఫెక్ట్ విజువల్ మేకింగ్కి కానీ అన్నిటికీ కూడా మనకి ఒక ఒక పబ్లిక్ స్పీకర్కి ఎదగడానికి ఉంది. కానీ అక్కడ వచ్చిన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంకా అట్రాక్ట్ చేసుకోవాలి అంటే మనం ఒక రకమైన ప్రేమపూర్వక అభిమానంతో ముందరకు వచ్చి అవన్నీ మాట్లాడగలిగి వాళ్ళందరినీ అట్రాక్ట్ చేసుకోగలిగి, అది వాళ్ళ కోసం కాకపోయినా నా కోసం, నా నేటికి సాధించే ఒక విజయంగా, వాళ్ళ కోసం కాకపోయినా నా కోసం నేను చేసుకోగలిగే ఒక దీనిగా ఉండాలంటే మనకు ఉండాల్సిన
another skill. Today's my topic, art of storytelling. I'm introducing all of you. So thank you so much. ఈ టాపిక్ నాకు ఇచ్చినందుకు. సో ఆర్ట్ ఆఫ్ టెల్లింగ్ స్టోరీ అంటే ఐస్బర్గ్ ఏ రకంగా అయితే అంటే బయటికి ఒక 1% కనబడి 9%, అంటే 1.6% బయట ఉంటే ఒక ఐస్ గడ్డ, రిమైనింగ్ 8% అంతా లోపల ఉంటుందంట. ఫర్ ఎగ్జాంపుల్ 1% 2%, అంటే పైకి కనిపిస్తున్నంత దీనిగా ఇంటర్నల్ ప్రిపరేషన్ ఏ రకంగా అయితే ఉంటుందో, ఒక స్పీకర్గా వెళ్ళాలనుకుంటున్న మనకి, మనతో మనకే పోటీ అనుకుంటున్న మనకి, వేరెవ్వరు ఈ ప్రపంచంలో కనబడలేదు అనుకుంటున్న మోటివేషన్ మనదైతే, మనం ఏ పరీక్షకి వెళ్ళినా, ఏ వ్యక్తితో మాట్లాడినా, ఏ టీవీ ఛానల్లో కూడా మనం న్యూస్ రిపోర్టింగ్ ఇవ్వాలనుకున్నా, మన అమ్మ దగ్గర మనం ఒక స్టోరీ చెప్పి ఒక 10 రూపాయలు కొట్టేయాలన్నా, భార్య దగ్గర లేట్గా వచ్చినప్పుడు నైట్ టైము ఏం పర్లేదు నైట్ ఫుడ్ దొరుకుతుంది అనే కూడా మనకి ఒక రకమైన ఇన్సిడెంట్స్ ఏవైతే వస్తున్నాయో, అంటే దానికి మనం స్టోరీ ప్రిపేర్ చేసుకుంటాం. ఈ స్టోరీ టెల్లింగ్ అనేది మన ఎవరికి కొత్త కాదండి. అంటే బయటికి కనిపించేంత కాకుండా ఒక ఐస్బర్గ్ అనేది లోపల ఎంత ఇంటర్నల్ గా ఫామ్ అయి ఉంటుందో, ఒక స్టోరీ పబ్లిక్ స్పీకింగ్ కి వెళ్ళగలిగే మనకి ఆ స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉందో, మనం ఎంత ఎఫెక్టివ్గా ప్లాన్ చేసుకోగలిగితే, ఎంత ఎఫెక్టివ్గా తీర్చిదిద్దగలిగితే, మనం ఇందాక చెప్పిన అన్రీచబుల్ ఆడియన్, అంటే ఆ సభకి ఉద్దేశించిన అధ్యక్షుల తాలూకా ఇన్వైటీస్ వాళ్ళందరూ వింటుంటారు. ఏ సభ అయినా కూడా, చిన్నపిల్లలైనా, చిన్నపిల్లల స్కూల్ ట్రైనింగ్కి వెళ్ళినా, లేదంటే ఎలాంటి ఒక ఒక ఫ్యాక్టరీస్కి వెళ్ళి, లేదంటే ఒక ఆఫీసెస్కి వెళ్ళి ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇచ్చిన, ఒక పబ్లిక్ సభకి వెళ్ళి మనం అడ్రస్ చేయగలిగిన, లేదంటే ఇలాంటి సందర్భాలు ఎప్పుడు కూడా మనం వెళ్ళేటప్పుడు కూడా మనకి ఎంత ఇంటర్నల్ ప్లానింగ్ ఉండాలో అంటే, ఒక మెంటల్గా, ఫిజికల్గా, ఆల్ రిసోర్సెస్తో, ఒక సైకలాజికల్గా, ఒక మంచి ఎమోషన్తో మనం వెళ్ళి మేక్ ద డిఫరెన్స్ అండ్ బ్రేక్ ద సైలెన్స్. ఎలా ఉండాలంటే ఒక సైలెన్స్ని బ్రేక్ చేసి, ఒక మేక్ ద డిఫరెన్స్ అండ్ బ్రేక్ ద సైలెన్స్ అనేట్టుగా మన సెషన్ నడిస్తే ఇండియాలో వందే భారత్ ట్రైన్ లాగా ఉండాలండి మనం. సో అలా తయారవ్వాలంటే మనం తల్లి ఏ రకంగా అయితే మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటుందో అలా ఉంటుంది. ఒక ఆర్ట్ ఆఫ్ టెల్లింగ్, స్టోరీ టెల్లింగ్ అంటే, ఆర్ట్ అంటేనే ఒక కళ, ఒక డ్రాయింగ్, ఒక పెయింటింగ్, లేదంటే ఒక డాన్స్ చేయడం, ఒక పాట పాడడం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆర్ట్ అన్నది అందరూ, నేను వేస్తాను, అందరూ కొంతమంది వేస్తుంటారు, కానీ అది ఆ కళ అన్నది కళాత్మకంగా ఉండదు. కళాత్మకంగా ఉండాలంటే దాని పదంలోనే దానికి ఉంది. కళ అన్నది కళాత్మకంగా ఉండాలంటే దాని యొక్క అంతర్భాగం, ఆ కళ అనేది ఏం చెప్పాలనుకుంటుంది, కళాత్మకంగా ఉండాలంటే మనం దానికి ఏ ఏ పరిస్థితులన్నింటినీ, మనం ఏ ఏ విషయాలన్నిటివన్నీ మనసులోకి తీసుకొని, అంటే ఒక మిక్సీలో ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, అండ్ ఇంట్లో మన లేడీస్ చేస్తుంటారు కదా, సో అవన్నీ మన వాళ్ళందరికీ ఆల్రెడీ కనెక్ట్ అయిపోయినట్టుంది. అదే మా బాయ్స్ అయితే కనుక ఒక బైక్కి మంచి హారన్, యాజ్ వెల్ యాజ్ వెనక్కి కూర్చున్న వాళ్ళు ఒక కంఫర్టబుల్ వేలో కూర్చోవాలని, మనం డ్రైవ్ చేస్తుంటే 50cc ఇంజన్ కాకుండా 500cc ఇంజన్ కావాలనుకున్న బాయ్స్ కూడా ఉన్నారు. వాళ్ళ సీటింగ్ అయితే ఇంకా వేరే లెవెల్ ఉంటుందండి. సో ఆ రకంగా మనం మన యొక్క దీన్ని మనం రెడీ చేసుకోవాలని ఆశిస్తూ, ఏదైతే మనకి మన మదర్, ఫర్ ఎగ్జాంపుల్ మన మదర్ మనల్ని నిద్రపుచ్చాలి అనే ఒకే ఒక ఆలోచనతో, నా బిడ్డ రాత్రంతా పొద్దున్నంతా ఆడుకున్నాడు, లేదంటే స్కూల్కి వెళ్ళి వచ్చాడు, అలసిపోయాడు, ఆకలిస్తుంటుంది, వాడికి స్నానం చేయించి, బట్టలు వేయించి, తన ప్రేమానురాగాలతో మాట్లాడి, ఇంట్లో ఉన్న ఈ వస్తువు ఆ వస్తువులు చూపించి, వాటితో ఆడించి, ఆ అన్నం ముద్దల్ని కూడా ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద అని ఒక డీటెయిలింగ్ వేలో చెప్పి, ఆ పిల్లాడి యొక్క సమయాన్ని, ఆలోచనల్ని, బుద్ధిని
అన్నిటినీ కూడా సమపాలుగా అక్కడికి తీసుకొచ్చి ఏ రకంగా అయితే తన ఒకే ఒక్క ఉద్దేశం, నా బాబు నిద్రపోవాలి, నా బాబు ఆనందంగా ఉండాలి, నా పాప ఆరోగ్యంగా ఎదగాలి అనే ఒక చిన్న ఇంటెన్షన్తో తన యొక్క శ్రమని, తన యొక్క ఆకలిని, ఆ, తన యొక్క ఇంట్లో ఉన్న పనులను, తన యొక్క కష్టాలని, నష్టాల్ని, అన్ని పనులను కూడా పక్కన పెట్టేసి నా బాబు నిద్రపోవాలన్న ఆలోచనతో ఏ రకంగా అయితే ఒక తల్లి తన యొక్క పిల్లవాడి పైన లేదంటే ఆ పాప పైన ఎఫర్ట్స్ చేస్తూ ఉంటుందో, పబ్లిక్ స్పీకర్గా కానీ, ఒక ట్రైనర్గా కానీ, అదేవిధంగా మన ఇంటిలో మనం ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా, ఒక భార్య పట్ల భర్త కానీ, భర్త పట్ల భార్య కానీ ఉండాలి అని అంటే మన యొక్క ఇన్వాల్వ్మెంట్ అన్నది ఆ రకంగా మనం ఏ రకంగా అయితే చూపిస్తున్నామో ఒక వెళ్ళగలిగే వ్యక్తిగా, ఆ ఇంటర్నల్ ఆలోచనతో పాటుగా అక్కడ వచ్చిన ఆడియన్కి అక్కడ వచ్చిన ఆడియన్కి అక్కడ వచ్చిన ఆడియన్కి కూడా మనం ఆయన యొక్క ఆశని, అంటే వాళ్ళు ఆ సభకి వచ్చేటప్పుడు లేదంటే ఆ మీటింగ్ వచ్చేటప్పుడు లేదంటే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ అయ్యేటప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన లేదంటే వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్, అలాగే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ తో పాటు వాళ్ళకి ఒక రాని వాళ్ళకి, అంటే అలాంటి ఆలోచనతో కాకుండా క్యాజువల్గా వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒక మోటివేషన్ ఇవ్వడానికి కోసం కానీ, లేదంటే వాళ్ళలో ఒక ఇన్స్పిరేషన్ నింపడం కానీ, లేదంటే వాళ్ళ యొక్క ఎండీవర్స్కి మనం తగ్గ ఫ్యూయల్ ఇచ్చే విధంగా కానీ, ఒక మంచి ఇంధనం ఇచ్చే విధంగా కానీ, లేదంటే వాళ్ళకు ఒక ఎన్లైటన్మెంట్, ఒక ఎంటర్టైన్మెంట్, ఒక ఎంజాయ్మెంట్ ఇచ్చేలాగా కానీ, ఏదో ఒక రకంగా తల్లి చూపిన శ్రమ ఏదైతే ఉందో ఆ రకంగా పబ్లిక్ స్పీకర్ చేయగలుగుతాడు. చేయగలిగిన రోజున తను చేసే పని ఏ రకంగా ఉంటుందంటే, ఎగ్జాక్ట్లీ రాముడు ఏ రకంగా అయితే ఆ బాణాన్ని ఎక్కుపెట్టి రావణాసురుడు తలలు పగలగొట్టి తను అనుకున్న విజయాన్ని సాధించగలుగుతాడో, మీ అందరిలో కూడా మీరు చెప్పే పబ్లిక్ స్పీకింగ్లో ఈ స్టోరీ అన్నది అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఆ స్టోరీ ఏ రకంగా అయితే మనం ఆ సందర్భానుచితంగా అక్కడున్న ఆడియన్స్ ఏ రకంగా ఉన్నారు, పిల్లలు ఉన్నారా, పెద్దవాళ్ళు ఉన్నారా, మహిళలు ఉన్నారా, లేదంటే అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారా అనే దానికి మనం ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. మరి మరి అటువంటి మనకి చిన్నప్పుడు మన నాన్నమ్మలు కానీ, నాకైతే కనుక మా నాన్నమ్మ అండి చాలా ది బెస్ట్ పర్సన్. ఎందుకంటే నన్ను ఇంట్లో ముద్దుగా పిలిచి తన ఒడిలో కూర్చోబెట్టి పాట పాడి జోలపాడి నా వీపు మీద ఇలా తడుతూ ఉంటే ఆ లోపల నాకు వచ్చే ఉత్సాహం కూడా వేరండి. అట్లా తను ఒక ఆమె స్పీకర్ అనుకుంటే నేను ఒక ఆడియన్ అనుకుంటే ఎంత ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ చేసాం. అంటే ఇక్కడ సరదాగా కొన్ని మాటలు మాట్లాడుకుందాం. ద రిలేషన్షిప్ బిట్వీన్ ద స్పీకర్ అండ్ ద ఆడియన్ షుడ్ బి లైక్ ఏ ఫిష్ అండ్ ద పాండ్. అంటే ఏదైతే ఒక పాండ్లో, ఒక చెరువులో చేప పిల్ల ఏ రకంగా అయితే ఆడుతూ పాడుతూ ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్తూ వానకి తనకి ఇంకా నీటి లెవెల్ పెరుగుతుంటే ఆ నీటి లెవెల్ పెరుగుతున్న దాంతో పాటు తన యొక్క సంతానాన్ని చేసుకుంటూ తన యొక్క ఆహారాన్ని, తన యొక్క అనుభవాలు అన్నీ గుర్తు చేసుకుంటుంటుందో, ఆ రకంగా ద రిలేషన్షిప్ బిట్వీన్ ది స్పీకర్ అండ్ ది ఆడియన్స్ వుడ్ బి లైక్ ఏ ఫిష్ అండ్ ది పాండ్ అన్నట్టుగా ఉండేలాగా చేయగలిగితే
వాయిస్ కొంచెం స్ట్రక్ అవుతుంది ముఖేష్ సార్. టెల్లింగ్ స్టోరీలో మనకి సార్ ఓకే సార్ ఇప్పుడు ఓకేనా? ఓకే సార్. సార్ ఇప్పుడు ఓకేనా? ఆడిబుల్ సార్. ఎస్ థ్యాంక్ యూ. సో ఏ రకంగా అయితే మనం మన అన్ని విషయాల్లో కూడా ఒక ఎడిషనాలిటీ కోరుకుంటుంటామో, మన నానమ్మ దగ్గర కానీ లేదంటే మన చుట్టాలు బంధువుల దగ్గర అందరి దగ్గర కానీ మనం ఏ రకంగా అయితే మనం ఆ లాలన పొంది ఒక విలువైన వాళ్ళు చెప్పిన కథల్లో చాలా విలువైన అంశాలు ఉంటాయి. మా నాన్నమ్మ అయితే మాత్రం నాకు చాలా విలువైన కథలే చెప్పిందండి. చెప్పిన కథ ఏతుబంది కథ. ఏతుబంది కథ ఏంటంటే, అనగనగా ఒక ఏతుబంది ఉందంట. అది ఊరికి అవతల ఉంటుందంట. అక్కడ ఒక పెద్దమ్మకి 7 పిల్లలంట. 7 పిల్లలలో ఆ ఏతుబంది వచ్చి ఊళ్ళో సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది ముఖేష్ సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది ఈ సార్. 6 పిల్లవాళ్ళు కూడా అంటే ఫస్ట్ వాడు వెళ్ళి వాడు కూడా నౌ ఇస్ ఇట్ ఓకే నౌ? నాగేశ్వర సార్ ఓకే? సార్ ఆడిబుల్. మధ్యలో మిస్ అవుతుంది. ఓకే ప్లీజ్ క్యారీ ఆన్ సార్. సో అలాగే మూడో వాడు వెళ్ళినప్పుడు కూడా ఏతుబంది తినేసిందట. ఇంకా నా వల్ల కాదని చెప్పేసి వాడు అక్కడే ఉండిపోయాడట. కానీ 7వ వాడు మాత్రం ఎంతో ప్రేమ అభిమానంతో నా అన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోయారు, నేను ఆడుకుంటున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అని వాడొక్కడు ఆ ఏతుబంది దగ్గరికి వెళ్ళి తనని ఏ రకంగా ట్రాప్లో తన కథలో తీసుకొచ్చి అది తన లోపల జీవుల్ని పెట్టుకుంటే ఏ రకంగా అయితే తన ఇబ్బంది పడుతుందో అనే విషయాన్ని చెప్పి వాళ్ళందరినీ విడిపించి తన యొక్క సెలవు అంటే అనే విషయాన్ని మా నాన్నమ్మ మాకు చెప్పడం వల్ల మా అన్నదమ్ములందరూ కూడా మా తమ్ముడు నాకు ఎప్పుడు ఫోన్ చేస్తూనే ఉంటాడు. తర్వాత నేను ఎప్పుడు కూడా వాళ్ళకి పండుగలు పబ్బాలు అనేటప్పుడు కూడా మీ అందరం పెళ్ళిళ్ళు పేరెంటాల్లో కూడా మా అందరికీ జరిగిన మేలు అది. అలా కలిసి ఉంటుంటాం మరి. సో ఒక కథ చెప్పడంలో దాంట్లో ఉన్న మోరల్ కూడా మనం ఆ రకంగానే తీసుకురాగలిగితే అంత ఉంటుంది. మరి మీ అందరూ కథ చెప్పగలిగినప్పుడు మీకు ఒక చిన్న సస్పెన్స్ అండి. సస్పెన్స్ అంటే ఏం కాదు, అందరూ ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటారా? అంటే పబ్లిక్ స్పీకర్గా మనం అందరూ కళ్ళు మూసుకోండి. పబ్లిక్ స్పీకర్గా ఎదిగిన మనం ఎన్నో టాపిక్స్ని బాగా నేర్చుకున్నాం. ఇప్పుడు పబ్లిక్ స్పీకర్గా మనం ఎదిగిన మనకి ఒకే ఒక్క అంశం, మనం చెప్పే ఒక సభకి వెళ్తున్నాం. మనం ఆ సభలో మనం చెప్పే స్టోరీ అన్నది ఒక రామబాణం లాగా ఉన్నది. ఆ రామబాణం లాగా ఉండేటప్పుడు ఆడియన్స్ అన్న వాళ్ళంతా మీ మాటల్ని విని ఎంతో పులకరిస్తూ రాముడి బాణంతో ఏ రకంగా అయితే ఆయన అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వగలిగాడో, ఒక పబ్లిక్ స్పీకర్గా వెళ్ళిన వాళ్ళు అన్ని విషయాలు అంటే మీ అందరూ అన్ని విషయాలు పరిగణలోకి తీసుకొని అవతలున్న ఆడియన్ని మీరు ఎంటర్టైన్ చేస్తుంటే ఎలా ఉంటుందనంటే నాగేశ్వర సార్ మ్యూజిక్ వినపడుతుందా? నో సార్ నాట్ ఆడిబుల్ సార్. వీడియో వినపడుతుందా? వీడియో వస్తుందా? వీడియో వస్తుందండి, ఆడియో రావట్లేదు. మ్యూజిక్ రావట్లేదు. సో ఓకే, మేబీ సమ్ ఆడియో డిస్టర్బెన్స్ అవుతుంది. ఫస్ట్ నుంచి వేద్దాం మనం. సో మనం సరే, థ్యాంక్ యూ అందరికీ. సో నా యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో
మనందరం కూడా ఒక కరెక్ట్ వేలో కరెక్ట్ సిచ్యువేషన్లో అక్కడున్న ట్రెండ్ని గమనించి మనం మన యొక్క స్టోరీ టెల్లింగ్ని చెప్పగలిగితే, అంటే మన నాన్నమ్మలు మన అమ్మమ్మలు ఏ రకంగా బాధ్యతగా వహించి చెప్పగలిగితే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ చూడండి చిన్నపిల్లలు వేసిన మ్యూజిక్కి అలా ఆడాలి. యా మేబీ నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా, అది రాలేదు. సో ఎస్ సార్, దట్స్ ప్లే అవ్వలేదు, Yes, sir. మ్యూజిక్ రాలేదండి. యా ఒక్కోసారి మీ వాయిస్ కూడా కట్ అయి వస్తుంది సార్. కట్ అయ్యి వస్తుంది కదా. ఎస్ సార్, ప్లీజ్ క్యారీ ఆన్ సార్. సో ఆర్ట్ ఆఫ్ టెల్లింగ్ స్టోరీ అన్నది చాలా 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 ఇంపార్టెంట్. అది ఎంతో ఒక బాధ్యతగా, ఒక అభిమానంగా, మనం వెళ్తున్న సభ పట్ల బాధ్యతగా మనం వెళ్తేనే మనకు అది వస్తుంటది. మరి ఇటువంటి ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అన్నది ఎందుకు మనం చేయాలి అని అంటే, ఈ 4 విషయాల్ని మనం అవుట్లైన్ గా పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడం కోసం. అది నువ్వు నవరసాలు పండించి చెప్తావా, లేదంటే అన్రీచబుల్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి నువ్వు ఏదన్నా పాట పాడతావా, లేదంటే అక్కడున్న కంటెంట్ని ఎలివేట్ చేయడం కోసం కానీ, లేదంటే అక్కడున్న ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వడం కోసం కానీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో అనే డైలాగ్ ఏదైతే ఉందో, దాన్ని ఆ డైలాగ్ చెప్పకుండా మొన్న మన మౌనిక మేడం చెప్పింది చూసారు ఒక డైలాగు. ఇలాంటి మాస్ డైలాగ్నే చాలా శాంతరసంలో చెప్పిందండి మేడం గారు. మేడం గారికి చాలా 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 హ్యాట్స్ ఆఫ్. అంటే ఈ డైలాగ్ని కొంతమంది అక్కడ ఉంటుంటారండి, ఎందుకంటే వాళ్ళకి ఒక మంచి విజువల్స్ ఇచ్చినా, లేదంటే ఒక మంచి ఒక వాయిస్ ఇచ్చినా కూడా వాళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళందరి కోసం కూడా మనం మన స్టోరీ ఆఫ్ టెల్లింగ్ లో ఎన్ని విషయాలు కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ డైలాగ్ని ఒక శృంగారంలో చెప్తే, హే ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండుగాడు అని చెప్తే, కొంచెం అక్కడ ఆ ఎమోషన్లో ఉన్న ఆడియన్స్కి మనం కనెక్ట్ అవ్వడంలోని, కరుణరసంలో చెప్పేటప్పుడు కానీ, రౌద్రంలో చెప్పేటప్పుడు కానీ కొంతమంది కనెక్ట్ అయ్యేదానికి కానీ, మనం ఏ రకమైన అంశాలు తీసుకున్నా కూడా, ఏ రకమైన మాడ్యులేషన్ బాడీ లాంగ్వేజ్ తీసుకున్నా, అక్కడున్న ఆడియన్ని సింపుల్గా చెప్తున్నానండి, మనకి మనం ఇంప్రెస్ చేసుకోవడమే కాకుండా అవతల ఉన్న వ్యక్తిని కూడా ఒక ఎంపథెటికల్గా, అంటే వాళ్ళు ఏ ఎమోషన్లో ఉన్నారు, వాళ్ళు ఏం ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు, వాళ్ళు ఏ పర్పస్ మీద ఇక్కడికి వచ్చారు, వాళ్ళు ఏ ఇంట్రెస్ట్ మీద ఇక్కడికి వచ్చారు, ఆయన్ని మనం ప్రసన్నం చేసుకోవాలంటే, లేదంటే మన వైపు తిప్పుకోవాలంటే, ఒక ఎగ్జామ్ ఎంత ప్రాక్టీస్ పెట్టి మనం చేసి 100 తెచ్చుకుంటున్నామో, అలాగే ఇంత పెద్దవాళ్ళమైన మనం అంటే ఇంకా ఏం నేర్చుకోలేదని నేను నా కోసం నేను అనుకుంటున్నాను. బట్ పబ్లిక్ స్పీకింగ్ రావడం కోసం అటెండ్ చేసిన మీరు అందరూ కూడా ఇంత మంచి కోర్స్ నేర్చుకొని ఇలాంటి స్టోరీ టెల్లింగ్ అన్నది ఒక ఆడియన్స్ సెంట్రిక్గా వాళ్ళకి ఏం కావాలి అన్నది దృష్టిలో పెట్టుకొని ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ చేస్తే ఆ యొక్క విధానమే వేరు. ఒక్కసారి నా ఫ్రెండ్ ఇంటర్ క్లాస్మేట్ సురేష్ అంటే పేరు చెప్పకూడదు, సారీ అండి, వాడు ఏం చేశాడంటే, మీ అందరం ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ కోచింగ్కి వెళ్ళాం. ఎంసెట్ కోచింగ్కి వెళ్తే అందరం ఒకే రూము. మరి వాడు ఎప్పుడు ఒక డిఫరెంట్ ఇంట్రెస్ట్లో వచ్చాడో మరి మనకు తెలియదు. అంటే క్లాస్ అయిపోయిన తర్వాత 45 days సెషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఊరు వెళ్ళిపోయిన తర్వాత అందరం ఇంటర్మీడియట్ ఎంసెట్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. వాడు ఒక ఫోన్ నెంబర్ తీసుకొచ్చాడు, చెప్తున్నాడు, అరే పలానా అమ్మాయి అంటే ఇంట్రెస్ట్ అనిపించిందిరా, నేను మీతో పాటు రూమ్లోనే ఉన్నాను కానీ నెంబర్ తీసుకున్నాను రా అంటే, నేను నాతో పాటు ఇంకోటి ఉన్నాడు, వాళ్ళందరూ కూడా నవ్వుకున్నాం. మేబీ ఈ వీడియో వాళ్ళకి రీచ్ అయితే కనుక డెఫినెట్గా ఒకడు హైదరాబాద్లో ఉన్నాడు, ఒకడు ఇప్పుడు నెదర్లాండ్స్లో ఉన్నాడు, ఇక్కడ చెన్నైలో జాబ్ చేసేవాడు, బట్ అక్కడికి వెళ్ళాడు. అయితే వాడు తీసుకొస్తే అసలు వీడు మామూలుగా ఎగ్జామ్ రాయాలంటే ఎగ్జామ్ థియేటర్ హాల్ ముందరికి వెళ్ళాడు పడిపోతాడు, ఎగ్జామ్ ప్రిపేర్ కావాలంటే మొత్తం సామధాన దండపాయాలని చేస్తుంటాడు.
అలాంటిది ఒక అమ్మాయి విషయంలో ఇంట్రెస్ట్ ఎప్పుడు పడ్డాడు, అమ్మాయి నెంబర్ తీసుకోగలిగేంత ధైర్యం ఎప్పుడు వచ్చింది వీడికి, వీడు ఎన్ని నవరసాలు పండించాడు, ఒక రసం మాత్రం పండించమంటేనే కూర్చొని తినమంటేనే వీడి వల్ల కాదే. వీడు అసలు ఆ అమ్మాయి ఎలా ఉంటుందో కూడా ఇప్పటిదాకా మాకు తెలియదండి. అసలు ఆ అమ్మాయిని అసలు ఆ అమ్మాయి ఎలా ఉంటుందో సరే, ఏరా ఏం జరిగింది అని అంటే, మొత్తానికి అవన్నీ వద్దులేరా, ఆ నెంబర్ తెచ్చాను, బట్ నాకు ఎందుకో మాట్లాడాలందరా, ఇప్పుడు మీతో నేను చెప్తున్నాను అని అన్నాడు. సరే, అప్పుడు ఆ సిచ్యువేషన్ లో మా మా ముగ్గురు మా ఇంటి దగ్గర కూర్చున్నాము. సరేనా, మా ఇంటికి దూరంలో కొంచెం ఒక ఎస్టీడీ బూత్ ఉంది, నా గౌరవం కూడా చూసుకోవాలి కదా. వీడు ముఖేష్ చూడు, వీడు వచ్చి కాయిన్ బాక్స్ లో అమ్మాయితో మాట్లాడుకుంటాడని చెప్పి నా ఇంప్రెషన్ పోతుందేమోనని, కూడా కొంచెం దూరం వెళ్ళాక మా వీధి చివరిలో ఉందిరా, అక్కడ మాట్లాడదారా అని చెప్పాను. వాడు అక్కడ వాడికి ఎమోషన్ కనెక్ట్ కాల. కొంచెం దూరం వెళ్ళాక రైల్వే ట్రాక్ దగ్గర, అంటే మా రెగ్యులర్ గా రైల్వే ట్రాక్ ఒకటి ఉంది, అక్కడ కూర్చుంటాం, అక్కడ మాట్లాడరా అని చెప్పాను. అక్కడ కూడా మాట్లాడలా. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక బిందెలు తయారు చేసే ఒక ప్లేస్ దగ్గర కూడా ఒక కాయిన్ బాక్స్ ఉంది. సరే పోనీ అప్పుడైనా మాట్లాడరా అని అన్నాను, అక్కడ మాట్లాడలే. కానీ ఆ లోపలికి ఒక ఎస్టీడీ కాయిన్ బాక్స్ ఉందండి, వాడు అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఆ స్లిప్ లో రాసుకున్న నెంబర్ నాకు చూపించింది. అక్కడ ఆ కాయిన్ బాక్స్ లో వాళ్ళ ఇంటి దగ్గర కాయిన్ బాక్స్ ఉంది, అక్కడ ఇచ్చాడండి. అక్కడ ఇచ్చిన తర్వాత ఆ చిన్న పిల్ల అందుకుంది. చిన్న పిల్ల అందుకొని నెంబర్ అయితే డైల్ చేసింది, కానీ ఆ అమ్మాయి మొహంలో ఎక్స్ప్రెషన్స్ చూడాలి. ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ ముఖం చూసిన తర్వాత రేసు గుర్రం సినిమాలో ఆ హీరోయిన్ టైప్ లో నా ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. ఎందుకనంటే ఆ ఎస్టీడీ కాయిన్ బాక్స్ ఆ అమ్మాయి వాళ్ళ పెద్దమ్మదంట. నా పరిస్థితి అయితే చూడాలి, ఆ అమ్మాయి నెంబర్ డైల్ చేసి ఇచ్చేసి తను సింపుల్ గా అమ్మాయి ఎవరో అక్కకి ఫోన్ చేస్తున్నారే అని చెప్పేసి వెళ్ళిపోయింది లోపలికి. ఇంకా నేను ఆ సందులోంచి పరిగెట్టాను కదా, వీడు మాట్లాడాడో తెలీదు, ఫోన్ పెట్టేశాడో తెలీదు, దెబ్బలు కాసాడో తెలీదు, దెబ్బలైతే కాయలేదు. వీడు కూడా ఇంక మామూలుగానే వీడి స్కిల్స్ మనం చెప్పాం కదా, ఎగ్జామ్ రాయడానికి మాతో మాట్లాడడానికి నానా మెడికల్ తిరిగే మనిషి, వీడి టైం ఎలా వచ్చిందంటే పోయి 3 సెంటర్లు మానేసి 4వ సెంటర్ వాళ్ళ బంధువుల ఇంటి దగ్గర, అది ఆ సందు లోపల ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఫోన్ చేస్తే, వీడు తర్వాత అసలు మేము ఏమనుకున్నామంటే వీడిని ఎంత డ్రాగ్ అవుట్ చేసావంటే, ఒరే నీ మొహానికి ఇవన్నీ అవసరమారా, నీతో పాటు అక్కడ ఉండుంటే ఆ అమ్మాయి అయితే వాళ్ళ అమ్మనే పిలిచింది కాబట్టి సరిపోయింది, కానీ వాళ్ళ అన్ననో నాన్ననో ఇంకెవరినో పిలిచుంటుంటే నీతో పాటు కూడా మన ఊర్లో మన పొరుగు అయ్యి ఉండేదిరా అని చెప్పి, మొత్తానికి వాడిని మా జీవితంలో ఒక జరిగిన ఫన్నీ సంఘటన అది. అది మాకెప్పుడు కూడా ఎప్పుడు కలిసినా అంటే అందరూ వాట్సాప్ వీడియో కాల్లో మాట్లాడుకుంటుంటాం. చాలా అంటే చాలా ఫన్. మాకు ఇలాంటివి ఎన్నో అంటే ఎలా అయితే ఫ్యామిలీ మెంబర్స్లోనో లేదంటే ఫ్రెండ్స్తో పాటు ఉన్న ఒక మూమెంట్స్ కూడా మనకి ఒక స్టోరీ టెల్లింగ్ అవుతుంటుంది. అంటే కాదేది కథకుడికి కథన రంగం, అంటే కథన రంగం అంటే యుద్ధభూమి, అంటే కథకుడు అంటే రచించేవాడు, అంటే స్టోరీ రాయాలనుకున్న వాడికి ఏది అపరిమితం ఏది పరిమితం కాదు, అంత అపరిమితమే అనే టైప్లో మనం ఒక స్టోరీ అన్నది చేయగలిగితే అక్కడున్న ఆడియన్స్ ఎవరైనా కూడా మనకి ఇంటరాక్ట్ అయ్యేలాగా మన యొక్క ఎమోషన్, వాయిస్, బాడీ లాంగ్వేజ్, మనం చెప్పాలనుకుంటున్న క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని ఎలివేట్ చేసేలాగా ఉండాలని చెప్పడంలోనే నా యొక్క ఫ్రెండ్ని జరిగిన సంఘటన మీకు కథ రూపంలో వివరించాను. మరి ఇంతే కాకుండా అక్కడ వచ్చిన ఆడియన్కి ఇన్ జనరల్గా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటానండి. మన బాడీకి, మన మైండ్కి, మన బాడీలో ఉన్న అన్ని ఆర్గన్స్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్, అంటే మన అన్ని ఆర్గన్స్ ఇంపార్టెంటే, బట్ మనం హార్ట్ అనేది ఇంపార్టెంట్ ఆర్గన్ అనుకుంటాం. బట్ హార్ట్ కన్నా చాలా చాలా ఇంపార్టెంట్ అనే ఆర్గన్ ఏమైనా ఉందంటే అది బ్రెయిన్. సో బ్రెయిన్ ఈజ్ ద హోల్ అండ్ సోల్ ఫంక్షన్. మన బ్రెయిన్కి రోజుకి 70,000 ఆలోచనలు వస్తాయని చెప్పి ఆ విషయం మీ అందరికీ తెలుసు. అంటే ఒక రోజుకున్న 24 గంటల్లో 1440 నిమిషాల్లో ఈ 70,000 ఆలోచనలు అంటే ఒక సెకండ్కి దాటి ఒక రాకెట్కి మించిన స్పీడ్లో వెళ్తుంటాయి. మరి అలాంటి ఆడియన్ని మనం అట్రాక్ట్ చేసుకోవాలి అని అంటే మనం ఏ రకంగా ప్రిపేర్ అయి ఉండాలంటే, ఒక ఆడియన్ మైండ్లో కొన్ని హార్మోన్స్ అనేటివి ఉంటుంటాయి. జనరల్గా మన
బాడీనే ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ, ఒక ఫార్మా ఫ్యాక్టరీ లాగా ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ. ఆక్సిన్స్, రాడికల్స్, టాక్సిన్స్ ఇవి కాకుండా మనం క్లైమేట్ మారితే కొన్ని బ్యాక్టీరియా ఫార్మింగ్, గుడ్ బ్యాక్టీరియా ఫార్మింగ్, మనం ఫుడ్ లో తీసుకున్నటివి అన్ని ఒక డిఫరెంట్ ఆర్గన్స్ అన్ని ఫామ్ అయ్యాయి అంటే ఒక ఒక మంచి కెమికల్ ఫ్యాక్టరీ మన బాడీ అని చెప్పొచ్చు. ఇలాంటి బాడీని మనం కాపాడుకోవాలండి. నిజంగా మీ అందరికీ చెప్తున్నాను, చాలా 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 భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ మన జీవితం. ఆ జీవితాన్ని మనం చాలా కాపాడుకోవాలి. అంటే పబ్లిక్ స్పీకింగ్కి వెళ్తున్నాం, ఎదుటి వ్యక్తిని ఇంప్రెస్ చేయాలి, లేదంటే మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి, లేదంటే ఒక పరీక్షకి వెళ్తున్నాం, పరీక్షలో మనం పాస్ అవ్వాలి, ఒక ఉద్యోగం తెచ్చుకోవాలనేది ఎంత ముఖ్యమో మన భగవంతుడు మనకిచ్చిన ఈ యొక్క శరీరాన్ని అర్థం చేసుకొని మనం మన యొక్క వేలోకి మనం తెచ్చుకోవాలి తప్పితే ఎక్స్టర్నల్ కండిషన్స్ దేనికి కూడా. సారీ, ఎవరో అడ్మిట్ అడుగుతున్నారు. ఎప్పుడు కూడా మనం ఎక్స్టర్నల్ కండిషన్స్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోకూడదండి. మన బాడీలో ఇప్పుడు ఏదైతే మీకు నవ్వుతూ కొన్ని సంఘటనలు నా జీవితంలో మీకు షేర్ చేసుకున్నానో, మన బాడీలో మన మైండ్లో కూడా డోపమైన్ అనే ఒక కెమికల్, ఒక హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కథ రూపంలో చెప్పాలనుకుంటున్నాను. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వాకింగ్కి వెళ్ళారండి. వాకింగ్కి వెళ్తుంటే ఈ హస్బెండ్ అనే వాళ్ళు జెంట్స్ కొంచెం హెసిటిక్గా ఉంటారు కాబట్టి తను వచ్చేసింది. వైఫ్ మాత్రం కొంచెం నెమ్మదిగా నిదానంగా నడుచుకుంటూ వచ్చి, ఏవండి నాకు బంగారం కొనిచ్చారు, మంచి ఇల్లు కొనిచ్చారు, ఏమున్నా కూడా అందరూ కూడా నీకేమి అన్నీ ఉన్నాయి అని అంటున్నా కూడా నాకు ఎక్కడో కొంచెం ఇబ్బందిగా ఉందండి అని అంటుంటే ఆ హస్బెండ్ అంటాడు, నీకే కాదు నాకు కూడా అలాగే ఉంది అని అంటూనే వాళ్ళు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చెప్తే ఆ డాక్టర్ వివరించింది ఏంటంటే, ఏ వ్యక్తికి ఎన్నున్నా కూడా కొన్ని హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వాలి. ఏ రకంగా అయితే మనం చపాతీలోకి మంచి ఒక సైడ్ డిష్ యాడ్ చేసుకుంటే చపాతీ బాగా తినగలము, ఒక అన్నం తినడానికి ఒక మంచి రోస్టెడ్ చికెన్ పెడితే ఎట్లా మనం తినగలమో, మన జీవితం కూడా బాగుండాలంటే మన యొక్క మైండ్ తలక కెమికల్ బ్యాలెన్స్ అనేది కూడా ఒక ఆడియన్స్తో మాట్లాడాలన్నా, మనతో మనం మాట్లాడాలన్నా కూడా ఒక ఆడియన్స్ తలక ఇంటరాక్షన్ అనేది అది ఆ రకంగానే మనకి ఉండాలి. మరి ఈ డోపమైన్లు, ఆక్సిటోసిన్లు, సెరోటోనిన్లు ఇవన్నీ మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ అండి. ఎదుటి వ్యక్తులను హ్యాపీగా ఉంచడానికి కోసం కానీ ఫస్ట్ మనం హ్యాపీగా ఉండాలి. ఇవన్నీ మనకి ఎలా వస్తుంటాయంటే ఎదుటి వ్యక్తిని పొగడడం, లేదంటే వాళ్ళు ఏమైనా మంచి పని చేస్తూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా భార్య కూర వండింది చాలా బాగుంది, ఇవాళ మునక్కాడ కూర బాగా వండావు, మటన్ బాగా వండావు అని పొగిడామనుకోండి, వాళ్ళకి ఒక హ్యాపీనెస్, మనకి ఒక హ్యాపీనెస్. అలాగే ఇది కూడా ఒక మ్యూజిక్ వినడంలో కానీ, లేదంటే ఒక మూవీకి వెళ్ళడంలో కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి. అదే మూడ్ స్వింగ్స్ ఉన్నాయనుకోండి, అలాంటి ఆడియన్స్ ఎవరైనా మనకు వచ్చారంటే వాళ్ళకి బాగా చూడదు ఇంట్లో వాళ్ళకి ఒక మంచి హగ్ ఇవ్వడం వల్ల ద్వారా కానీ, ఒక మంచి డ్యాన్స్ అంటే చిన్నపిల్లలు మనల్ని వచ్చి హగ్ చేసుకున్నారంటే మన ఆనందం వేరు. అలా హగ్ చేసుకుంటే, చిన్నపిల్లలు మనల్ని వచ్చి హగ్ చేసుకుంటే మన బాడీలో ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. అలాగే సెరోటోనిన్ ఇది అనేది మనం యోగా, మెడిటేషన్ లాంటివి చేస్తూ ఉండడం వల్ల మనకి ఉంటుంటుంది. మనకి ఈ సెరోటోనిన్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. వేరే ఎండోర్ఫిన్ అనేది ఒక పెయిన్ కిల్లర్. అంటే మనం ఒక 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 ఊరెళ్ళి వచ్చాము, అలసిపోతూ ఉంటాము, బాడీ పెయిన్స్ అనేవి ఉంటుంటాయి. లేదంటే ఈవేళ ఒక ఇంట్లో ఫంక్షన్ అయింది, మొత్తం చేసేసరికి వచ్చిన వాళ్ళందరికీ గౌరవించుకొని అన్ని సేవలు అన్ని చేసేసరికి మనం అత్తమామలు వచ్చే సేవ చేయాలి, అలసిపోతూ ఉంటుంటాం. అలాంటి వాళ్ళకి ఈ ఎండోర్ఫిన్ అలాంటి టైంలో ఈ ఎండోర్ఫిన్ హార్మోన్ రిలీజ్ అయితే కనుక వీళ్ళకి ఇది ఒక మంచి పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఇవన్నిటికీ మనం జస్ట్ ఒక నేచర్లో వాక్ చేస్తూ ఏదైతే అక్కడ ప్రకృతి ఒక చల్ల గాలి వచ్చి మనం తాకుతూ ఉంటే అదేంటో మనకు తెలియకుండా అయిపోతుంటాం బికాస్ ఆఫ్ స్ట్రెస్. ఏదో డాక్టర్ చెప్పాడు ఆరోగ్యానికి వెళ్ళాలన్నట్టు కాకుండా ఇవన్నిటి కూడా మన లైఫ్లోనే ఉంటుంటాయని మనం గుర్తిస్తే, ఈ హార్మోన్స్ మన దగ్గర బాగున్నాయని చెప్తే మనం ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఉండగలిగితే జీవితాన్ని అనుభవించగలం అనే దానికి మనం ఇలాంటి బేసిక్స్ అనేవి తెలుసుకోగలిగితే, అంటే ఒక హ్యూమన్ మైండ్ అనేది కొంతసేపే వినగలదు, ఆ ఉన్న టైంలో కూడా ఇలాంటి హార్మోన్స్ అనేటివి మనం యాక్టివ్గా పెట్టుకోగలిగితే
మన యొక్క కాన్సన్ట్రేషన్ కానీ మన యొక్క కంటెంట్ కానీ ఆడియన్స్కి ఏ రకంగా రీచ్ చేయాలి, ఆడియన్స్ అనే వాళ్ళు ఏ వేలో రెస్పాండ్ అవుతున్నారంటే కానీ తెలుసుకోవాలంటే మనకి ఏంటంటే చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. మరి ఇలాంటి యాక్టివ్ ఉండేటప్పుడు నా ఫ్రెండ్స్ విషయాలు చెప్పుకున్నా, మరి ఇదే విధంగా మా మదర్ దగ్గర కూడా చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళనే దానికి చాలా 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 కథలే చెప్పానండి. సంబడి ఈజ్ యూజింగ్ వైట్ బోర్డ్, ప్లీజ్ రిక్వెస్ట్ నాట్ టు యూస్ వైట్ బోర్డ్. సో ఆ రకంగా మా మదర్ దగ్గర ఎన్నో స్టోరీలు చెప్పానండి. ఈ స్టోరీలు చెప్పడంలో మా క్లాస్ టీచర్ దానియల్ మాస్టారు నాకు అవేళ ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చారు. ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తే దాన్ని నెక్స్ట్ డే కంతా సిగ్నేచర్ చేసి తీసుకురమ్మని చెప్పారు. చెప్పితే నేను మా దానియల్ మాస్టర్కి చెప్పాను కదా స్టోరీస్, రామ్ గోపాల్ వర్మ కానీ రాజమౌళి కానీ కూడా పనికిరారు కదా. అలా టైంలో నాకే డైరెక్టర్ అయి ఉండొచ్చు అని తెలుసుంటుంటే నా స్టోరీలన్నీ అక్కడ అమ్ముకునేవాడు. ఫస్ట్ రోజు ఆయన అడిగారు, ఏరా సంతకం పెట్టించలేదంటే మా నాన్న పొలానికి వెళ్ళారండి అని చెప్పా. ఓకే అన్న. సెకండ్ రోజు ఏరంటే నేను మా అమ్మకి చెప్పానండి పెట్టించమని అని చెప్పా. కానీ రిటర్న్లో మళ్ళా తీసుకొస్తుంటే ఎలాగో సార్ అడుగుతారని నాకు తెలుసు, దీన్ని ఏం చేయాలి, మనమే పెట్టేస్తే పోలా అని చిన్న డౌట్ వచ్చింది. కానీ మనం పెట్టేసిన తర్వాత పొరపాటున ఎవరైనా మా నాన్న ఎప్పుడైనా మళ్ళీ స్కూల్కి వచ్చి వెరిఫై చేస్తే నాకు ఇంకా మ్యూజిక్ స్టార్ట్ అవుతుందేమోనని దాన్ని కూడా నేను ఇగ్నోర్ చేసి మళ్ళీ ఊరుకుంటే మా మేషర్ ఏమో ఇంకా ఆయన ఊరుకోవడం లేదు, పెట్టిస్తావా పెట్టించమంటే అప్పుడు నెక్స్ట్ మా అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ మార్క్స్ తక్కువ వచ్చాయమ్మా, అందువల్ల వారం రోజులుగా ఈ ప్రోగ్రెస్ కార్డ్ నా బ్యాగ్లోనే తిరుగుతున్నది, ఆ రోడ్డు దగ్గర దిగినప్పుడు నేను నీకు ఆగుతూ కనపడ్డాను కదా, దీన్ని ఎలా క్యారీ చేయాలని చెప్పి చూస్తున్నాను. మా అమ్మ ఇప్పుడు బజార్కి సరుకులకి వెళ్తుంది, నేను దీన్ని ఏం చేయాలా అని చెప్పి ఒక అరగంట ఆగిపోయాను. నన్ను స్కూల్కి పంపించింది, మా అమ్మ మూవ్ అయింది బజార్కి. ఆ అరగంట నాగేసరికి మా అమ్మ అక్కడ నేను కనపడ్డా. ఏమి ఇక్కడ ఉన్నావంటే, లేదమ్మా ప్రసాద్ వస్తాను అన్నాడు అని చెప్పి నా ఫ్రెండ్ మీద పెట్టేసి మా అమ్మకు ఒక స్టోరీ, ఆ ప్రోగ్రెస్ కార్డ్ సంతకం పెట్టించడానికి మా దానియల్ మేస్టర్కి ఒక స్టోరీ చెప్పేసి ఈ రకంగా చాలా 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 స్టోరీలు చేసేసి ఆ సిచ్యువేషన్లో నేను పాస్ అయిపోయింది తప్పితే అది మనకి ఏ రకంగా అయినా ఇంపాక్ట్ కలగకుండా చేస్తున్నాం. అలాగే ఎప్పుడు కూడా మనం స్టోరీ ఎంచుకోగలిగింది అక్కడ ఉన్న ఆడియన్ ఎవరు అంటే, నేను మా అమ్మకి చెప్పాను, మీరు ఎవరో చెప్పుండరు, మీ అందరు గుడ్ బాయ్స్ కాబట్టి, అలాగే మీ సార్ కూడా చెప్పుండరు. తర్వాత మా సార్ కూడా మంచోరండి, నిజంగా చాలా ఓపిక. ఆయన మ్యాథ్స్ చెప్తారు, ఇంగ్లీష్ చెప్తారు, ఇది కాకుండా మాకు ప్రతిదానికి ఎక్సర్సైజ్ ప్రతి సబ్జెక్టులు కూడా మీ క్లాస్ టీచర్ కాబట్టి ఆయన హై రెస్పాన్సిబిలిటీ తీసుకొని చెప్తూ ఉంటారు. అలాగే పబ్లిక్ స్పీకర్గా ఎదగాలనుకుంటున్న మనకి ఎన్నో రకాలైన రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నారు. ఇప్పుడు నేను మీకు ఒక ఇంటరాక్టివ్ సెషన్ అడుగుదాం అనుకుంటున్నాను. మన ఎస్వి సురేంద్ర సార్ నాలాంటి స్టోరీలు ఏవైనా చెప్పారా? సురేంద్ర సార్, సార్ సార్ హ్యాపీ ఈవినింగ్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. చెప్పండి మీ స్టోరీలు. స్టోరీ అంటే సార్ దానికోసం పెద్దగా స్టోరీ క్రియేట్ చేసేదేం లేదు సార్. తీయండి ఉంటాయి. ఇది పబ్లిక్ ఫోరం అని మీరు దాచేస్తున్నారు కానీ నన్ను ఈ పక్కన పెట్టి మొత్తం నన్ను ఓపెన్ చేసేసారు. ఇవన్నీ కుదరవు సార్. సార్ అంటే బాస్ దగ్గర లీవ్ అడిగినప్పుడు మనం ఏమన్నా అలా ఏం లేదు సార్. ఇప్పుడు యాక్చువల్ గా కొత్త మూవీ రిలీజ్ అయింది సార్. ఓకే. ఆ మూవీకి అందరూ వెళ్తున్నారు, అందరూ క్లాస్ లో అందరూ. ఎస్. నేను వెళ్ళాలి. ఆ రోజు లీవ్ అని అందరికీ తెలుసు, ఇంట్లో తెలుసు. వెరీ గుడ్. స్పెషల్ క్లాస్ తీసుకున్నారు మా సారు. ఎవరైతే కొద్దిగా మార్క్స్ తక్కువ అంత ఎఫెక్టివ్ గా పర్ఫార్మెన్స్ చేయలేరు అని చెప్పేసి చెప్పాను. అయితే నీకేం బాగానే వచ్చాయి కదా మార్క్స్, నువ్వేమంటే లేదు అందరూ అటెండ్ అవ్వాలని మళ్ళీ ఖచ్చితంగా వెళ్ళాలి వెరీ గుడ్ అని చెప్పి ఇంకా అందరితో పాటు కలిసి వెళ్ళాను సార్ ఆ రోజు మూవీకి. అంతే మొత్తానికి అయితే ఆ విషయం అయితే ఇంట్లో అయితే తెలిసిపోయింది చివరికి. అంతే, మొత్తానికి మీ పర్పస్ అయితే సర్వ్ అయిపోయింది. ఆ రోజు అయితే కంప్లీట్ అయింది, ఇంట్లో విషయం కూడా తెలిసిపోయింది. అది కావాలి సార్, అది కావాలి. సూపర్. థ్యాంక్ యూ. ఒక్కసారి సురేంద్ర సార్కి అందరూ చప్పట్లు. యా, వెరీ గుడ్.
ఇప్పుడు నాకు నెక్స్ట్ స్టోరీ మన కమల్ని ప్రియ వినిపిస్తారు. ఎందుకంటే స్టూడెంట్ కదా, తన చెప్పే స్టోరీలు ఏ రకంగా ఉంటాయి. మేడం కమల్ని ప్రియ అనాలా? వీడియో కూడా ఇవాళ ఆన్ చేసుకోలేదే. సార్ నేను బర్త్డే పార్టీలో ఉన్నాను, కొంచెం చెప్పలేను ఇప్పుడు. బర్త్డే నీదా? హ్యాపీ బర్త్డే. లేదు, నో నో, నాది కాదు, ఇంటి పక్కన అక్కది. ఓకే ఓకే ఓకే. సో ఇదొక స్టోరీ, ఇంటి పక్కన అక్కది బర్త్డే కాబట్టి మనకి షార్ట్ అండ్ స్టోరీ స్వీట్ కాదు స్టోరీ. సార్, నిజమే. లేదు మా, నాకు అర్థమైంది, చెప్పకనే చెప్పావు స్టోరీ. స్టోరీ అనేది ఎప్పుడు కూడా షార్ట్ అండ్ స్వీట్ గానే ఉండాలి. భగవంతుడు అనేవాడు చాలా మంచివాడు, మనందరం నవ్వించడానికి ఈ కమలి ప్రియ ద్వారా ఇచ్చాడు కాబట్టి వెరీ గుడ్. నెక్స్ట్ మన ఓబులెడ్డి సార్ని అడగాలి. బాస్ దగ్గర లీవ్ తీసుకోవడానికి మనం ఏమైనా ఏమైనా చేయగలుగుతాం సార్, ఇంకా పాస్. అందులో మొత్తం అదే అదే సరే, ఏమైనా చేయగలుగుతాం. మనిషికి 64 కళలు ఉన్నాయి అంటే పాట నాకు వచ్చు, కానీ నేను పాడాను అనుకోండి మీ అందరు జిమ్ ఆఫ్ చేస్తారు. అది నాకు ఇష్టం లేదు. చేసాం. కరోనా టైంలో ఆపర్చునిటీ యూటిలైజ్ చేశాను సార్, బీభత్సంగా యూటిలైజ్ చేసి ఒక 3 వారాలు డుమ్మా కొట్టేసి. వెరీ గుడ్ వెరీ గుడ్. అంటే కరోనా ఫస్ట్ వేవ్ సార్, ఐ వాజ్ ఇన్ హెట్రో డ్రగ్స్. సో హెట్రో డ్రగ్స్ జడ్చర్ల. రెమ్డెసివిర్ ఇస్ ద డ్రగ్, ఓన్లీ డ్రగ్ ఇస్ సర్వైవింగ్ ద పీపుల్. ఇట్స్ ఎ వెరీ డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ అది. సో రెమ్డెసివిర్ అదృష్టమో దురదృష్టమో కానీ మేమున్న ప్లాంట్ లోనే తయారైంది. దానికోసం హై కాస్ట్. నేనైతే ఢిల్లీ దాకా ఫోన్ చేశాను. అవును సార్, అవునవును. కొత్త సినిమా రిలీజ్ అయితే ఎట్లా పడతారో అట్లా ఫ్యాక్టరీ మీద పడిపోయారు అందరూ డ్రగ్స్ డైరెక్ట్ కోసం. అప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ కూడా ఇచ్చింది, ఆధార్ కార్డ్ తీసుకొని మెడిసిన్ ఆఫీస్ లోనే ఇవ్వాలనేసి. అంత మ్యానుఫాక్చరింగ్ నడుస్తుంది. మాకు అదృష్టం ఏంటంటే మా ప్లాంట్ లో అవుతుంది, మేము కష్టపడుతున్నాం. ఆమె మెకానికల్ ఇంజనీర్ కాబట్టి ఆ ప్లాంట్ యూనిట్ ఏదైతే ఉందో దానికి నేను అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా వర్క్ చేసేవాడిని అక్కడ. సో మిషనరీ మొత్తం అంతా మా టీం 25 మెంబర్స్, వాళ్ళ దగ్గరే ఏ ప్రాబ్లం వచ్చినా, మనం ఇంజనీరింగ్ కదా, ఇంకా ప్రొడక్షన్ షిఫ్ట్లు అన్ని మూవ్ అవుతూ ఉంటాయి, ఇంజనీరింగ్ షిఫ్ట్లే ఉండవు ఇంకా. సో ప్రాబ్లం ఉంటే మన టీం అక్కడ ఉండాలి ఆగకూడదు. సో ఏంటంటే మనం కంటిన్యూ రన్ చేస్తున్నాము, మనం పంపించే మెడిసిన్ బయట చాలా హెల్ప్ఫుల్ అవుతుందని ఆనందపడాలో, పాజిటివ్ వచ్చినోడల్లా ఐసోలేషన్ లోకి వెళ్ళిపోతున్నాడు, ఉన్నోడేమో 12 గంటలు 24 గంటలు పని చేస్తున్నాడు. వాడు 2 వీక్స్ ఐసోలేషన్ వచ్చేటప్పటికి ఇక్కడ వరకు వాడికి పాజిటివ్ వస్తుంది. అప్పుడు వస్తుంటది ఈ డౌట్స్. ఫ్యామిలీ మొత్తం ఏమో ఆంధ్ర, మన డ్యూటీ ఏమో తెలంగాణ, బార్డర్ లో చెక్ పోస్ట్. అప్పుడు మైండ్ మనసు ఆడుతుంటది డాన్స్. బయట ఫుడ్ కట్, అప్పుడు దాకా బయట ఏదో తినేవాళ్ళం, అప్పటి నుంచి బయట హోటల్స్ లేవు, ఏం లేవు. 12 గంటలు అక్కడ పని చేసి ఇంటికి వచ్చి మళ్ళీ వండుకొని తిని, వారానికి అసలు ఇంద్రాబాయి జీవితం, అసలు మనకి ఉద్యోగం వద్దు, మనకి ఏమొద్దు, చల్ వెళ్ళిపోయి 2 డేస్ దగ్గు జలుబు అనేది వచ్చేసింది స్ట్రెస్ లో. సో దాన్ని పాజిటివ్ గా తీసుకుని, సార్ ఇక్కడ టెస్టులు చేస్తలేదు, ఆంధ్రాలో బాగా చేస్తున్నారు, నాకు లెటర్ ఇచ్చేయండి, తెలంగాణ బార్డర్ దాటేయాలి నేను అని లెటర్ తీసుకొని బార్డర్ దాటేసి ఇంటికి వచ్చేసి, సార్ ఇక్కడ తెలంగాణ ఆంధ్రాలో టెస్టులు చేయించేశాను, పాజిటివ్ అని చెప్పారు, 2 వీక్స్ సార్ ఎవరో మాట్లాడుతున్నారు ఒకసారి. నాగేశ్వర సార్ కెన్ యూ చెక్? సార్ చంద్ర సార్ చెప్పండి. ఏంటి అందరు నోర్లు అలా ఓపెన్ చేసి పెట్టేసి, నా నెట్వర్క్ హ్యాంగ్ అయిందా? అర్థమైంది కదా. అంటే ఆడియన్ గా మేమేమనుకుంటున్నామో, స్పీకర్ గా మీరేమనుకుంటున్నారు, ఫ్యాక్ట్స్ ఎట్లా ఉంటాయి సార్. సో మీరు చాలా గ్రేట్ సార్. యాక్చువల్లీ యాటిట్యూడ్ లో అది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఎంత నెగిటివ్ సిచ్యువేషన్ ఇంజన్ లో ఇంకొకరికైతే, అంటే లో మెంటల్ కెపాసిటీ, లో ఫ్రీక్వెన్సీ ఉన్న వాళ్ళకైతే న్యూరలాజికల్ లో ఫ్రీక్వెన్సీ 20 నుంచి స్టార్ట్ అవుతుంటది, అప్ టు 700 దాకా వెళ్తుంటది. హై ఫ్రీక్వెన్సీలో ఉన్న వాళ్ళు మాత్రమే నెగిటివ్ ను కూడా వాళ్ళ యొక్క పాజిటివ్ గా చేసుకోగలిగే టాలెంట్ అనేది కొంతమంది. ఎప్పుడు కూడా మనం ఎందుకు ఎంజాయ్ చేస్తూ ఉండాలి, ఎందుకు పాజిటివ్ హార్మోన్స్ తో మనం ఉండాలి అని అంటే, ఎందుకు ఎప్పుడు ధైర్యంగా ఉండాలి, ఎందుకు ఎప్పుడు నేచర్ తో ఉండాలి, ఎందుకు చిన్నపిల్లలను చూస్తూ ఉండాలి, ఎందుకు మనం నిజాయితీగా ఉండాలి అంటే, ఇది డబ్బు, ఆస్తులు,
అనేటివి టెంపరీ. అది స్టోరీ సక్సెస్ అవడానికి మై టీమ్ ఓన్లీ ద రీజన్ సార్. గ్రేట్. మామూలుగా అయితే స్టోరీ మనము సక్సెస్ అవ్వలేము, కానీ టీమ్ ఇస్ ద మెయిన్ రీజన్. దే డెడికేటెడ్ దేర్ వెరీ వెల్. ఓవర్ ఫోన్ వి రన్ ద కంప్లీట్ 2 weeks మనం లీవ్ పెట్టినా ఎవ్రీథింగ్ పెయిడ్. కంపెనీ చెప్పిన బాబు నువ్వు అక్కడే కూర్చో, ఫోన్ లో రన్ చేయి, అవైలబుల్ ఉండు, మీ టీం రన్ చేస్తారని. సో ఐఎమ్ వన్స్ అగైన్, అంటే ఇప్పుడు లెఫ్ట్ కంపెనీ వదిలేసి 2 years అయింది, కానీ బట్ ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు ద టీమ్. వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, ఎవరైతే టీమ్ ని ముందు పెడతారో వాళ్ళు ట్రూ టీమ్ ప్లేయర్. సూపర్. ఇంకో మెసేజ్ కూడా ఇచ్చున్నారు. నెక్స్ట్ స్టోరీ ఎవరు చెప్తారు? హూ ఇస్ దట్ హ్యాండ్సమ్ బాయ్ అండ్ బ్యూటిఫుల్ లేడీ? సార్ చరణ్ సార్ నమస్తే సార్. రమణ సార్, రమణ సార్, యు ఆర్ నామినేటింగ్ రమణ సారా? రమణ సార్, బ్యూటిఫుల్ గై. ఎంత శ్రద్ధగా అమాయకులు అనగానే రమణ సారా? సార్ సార్ నమస్కారం సార్ అందరికి. మామూలు కథలు అనేటివి తప్పదు సార్, మన నిజ జీవితంలో ప్రతి చోట ప్రతి పూట వాడవలసిందే. అది కూడా అనుకుంటున్నాను. సార్ చెప్పండి సార్. మన గ్రూప్ లో, అంటే మీకున్న గ్రూప్ లో, క్లాస్మేట్స్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ దే స్టోరీ చెప్పిన వాళ్ళు ఎవరైనా ట్రాఫిక్ టైంలో మనం చేస్తుంటాం కదా బైక్ డ్రైవింగ్. ఎస్ ఉంటారు సార్. జరిగింది. ఇంకోటి ఏమంటే పర్సన్ బట్టి కూడా మారుతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ నాకు కాల్ చేసాడు అనుకోండి, సో మనకు అర్థమైపోతుంది మొత్తము సినారియో మొత్తము. రమ్మన్నావు అంటారు, సో ఇంకా తప్పదు, అబద్ధం చెప్పాల్సి రావచ్చు. అవును. ఇది కూడా వేరే చోట ఉన్నట్లు చెప్పాల్సి రావచ్చు. ఇది పర్సన్ బట్టి మారుతుంటుంది సార్. అది జస్ట్ రక్షితం లాగా. స్టోరీ అడిగాము, మీరు ఎస్ఏ చెప్పేశారు. సరే, ఓకే, మీ టీచర్ కాబట్టి అన్ని మార్క్స్ మీకే రండి. సూపర్. మరి ఇప్పుడు ఎవరు చెప్తే, ఇప్పటిదాకా జెంట్స్ మాట్లాడాం కాబట్టి ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇండియాకి చాలా అవసరం. ఎందుకంటే ఎప్పుడు ఇండియా డెవలపింగ్ లోనే ఉండిపోయింది తప్పితే డెవలప్డ్ అనిపించుకోవాలంటే ఇక్కడ చాలా మంది అండ్ యాక్టివ్ పార్టిసిపెంట్స్ ఉన్న లేడీస్ అందరూ కూడా చాలా యాక్టివ్ పార్టిసిపెంట్స్. నిజంగా దట్ ఈస్ ఆల్సో. చాలా మంది లేడీస్ బయటికి రారు, వచ్చినా మాట్లాడినా కూడా ఒక యాక్టివ్గా ఉండరు. బట్ వీళ్ళంతా అంటే ఇక్కడ మన వసుధ మేడం, మధు మేడం, ఝాన్సీ మేడం అండ్ హరిత మిట్ట మేడం అయితే చాలా సిన్సియర్గా రోల్ నెంబర్తో పాటు పెట్టుకుంటారు. అండ్ ఎల్ఎల్బి మేడం, హరిత మేడం ఒకరు, కమల్నిపురి అయితే స్టోరీ అయినా షార్ట్ అండ్ స్వీట్ గా ఉండాలి కాబట్టి అట్లా చెప్పేశారు. సో హూ ఈస్ దట్ లక్కీ ఫీమేల్ ఫర్? అంటే నా దగ్గర ఇది ఏం లేదండి. నాగేశ్వర సార్, ఎవరు చెప్తారు ఇవాళ మనకు స్టోరీ లేడీస్ లో? మేడం హ్యాండ్ రైజ్ చేయండి, ఎవరు చెప్పగలరు? మిట్టా హరిత మేడం చెప్తున్నారు. యు నామినేట్ సార్, యు నామినేట్. యా, మిట్టా హరిత మేడం హ్యాండ్ రైజ్ చేశారు. హరిత మ్యామ్, యు ఆర్ ద లక్కీ. ప్లీజ్, వాట్ ఈస్ ద స్టోరీ? ఇప్పుడు ఏంటంటే మీరేం స్టోరీ చెప్పారు అది కావాలా మనకి. ఓకే, ఎప్పుడు కూడా నిజాయితీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. జెన్యున్ గా అక్కడ ఏం జరిగిందో బ్లూ ప్రింట్ మాకు వచ్చేయాలి, మీ అందరం నవ్వుకోవాలి. లేదా మీ అందరం ఆ స్టోరీ మాకు జరగలేదని కుళ్ళి బాధపడి మీ ఇంటి దాకా వచ్చేయాలి. అలాంటి స్టోరీ ఎవరైనా చెప్పండి. అలాంటిదంటే రీసెల్లింగ్ చేస్తున్నా కాబట్టి ఎక్స్చేంజ్ రిటర్న్ కి 7 days ఉంటుంది సార్. కానీ ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళు 7 days లో రెస్పాండ్ అవ్వరు అనమాట. నేను ఇంటిమేట్ చేస్తున్నా కూడా రెస్పాండ్ అవ్వరు. ఎప్పుడైతే నేను 4 days లో ఎక్స్చేంజ్ రిటర్న్ ఉంది, తర్వాత మీ అమౌంట్ రీఫండ్ రాదు అని ఎప్పుడైతే అబద్ధం చెప్పాను, ఈ స్టోరీ చెప్పాను, అప్పుడు చాలా మంది ఇప్పుడు నాకు మెసేజ్ చేస్తున్నారు, మేడం ప్రోడక్ట్ బాగాలేదు, తొందరగా ఫోటో పెట్టండి, మాకు అమౌంట్ రిటర్న్ ఇవ్వండి అలాగా అనేసి. యాక్చువల్ గా అయితే 7 days ఉంది సార్ రిటర్న్ ఎక్స్చేంజ్ కి. వాళ్ళు ఉందిలే అనేసి సాఫ్ట్వేర్ టీచింగ్ సైట్స్ నా కొలీగ్ వాళ్ళు అంతా వచ్చి టైం ఉంది లాస్ట్ మినిట్ లో నాకు పీకల దాకా వస్తారు. ఎప్పుడైతే 4 days ఉంది అంటే వాళ్ళే ఇప్పుడు నాకు చెప్తున్నారు ప్రోడక్ట్ డామేజ్ వచ్చింది, 4 days ఉందన్నావు, నువ్వే రిటర్న్ పెట్టు అలాగా అనేసి. ఇలాంటి కథలు అయితే ఇప్పుడు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి సార్. నేను అంటే ఇంటి దగ్గర తీసుకునే వాళ్ళైతే వాళ్ళే ఇంటికి కూడా తెచ్చి ఇచ్చేస్తారు, షాప్ దగ్గర ఇచ్చేస్తారు. మేడం మీలాంటిది ఒక యాడ్ మేడం 2000 లో అనుకుంటా,
ఒక అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ముంబైలో ఒక సమ్మిట్ పెట్టారు. అప్పుడు మేము అందరం కొంచెం చిన్నపిల్లలే, బట్ బిజినెస్ ఆర్టికల్స్ ఎక్కువ చూడాలన్న నా యాంగ్జైటీలో నాకు దొరికిన స్టోరీ ఇది. ఆ ఎంపవర్మెంట్ ఇచ్చారు. అందరు ఎంప్లాయీస్ కూడా, అందరు ఫీమేల్ ఎంప్లాయీస్ అందరూ దానికి రావాలి. వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది. అండ్ ఉమెన్ అందరూ వచ్చి అందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ అన్నీ వస్తాయని చెప్పారు. సో ఎంప్లాయ్మెంట్ ఉన్న అందరూ కూడా ఆ సభకి వెళ్ళారు ముంబైలో. వెళ్తే ఉమెన్ డెవలప్మెంట్ చాలా నీడ్. ఒక ఎవరో పోలీస్ ఆఫీసర్ అనుకుంటా సభకు అధ్యక్షులుగా పెట్టారు, అంటే లీగల్ ఇష్యూస్ రాకుండా ఉండాలని అనుకుంటా. పెట్టి ఆ ఉమెన్ తోనే మాట్లాడించి మంచి డీల్ సెట్ చేశారండి. ఉమెన్ అనే వాళ్ళు అందంగా ఉండాలి, అప్పుడే దేశానికి మంచిది. ఉమెన్ ఇప్పుడు అందంగా లేదు, ఈ ఫెయిర్ అండ్ లవ్లీ వాడితే అందంగా తయారవుతారని చెప్పారండి. యాజ్ ఆఫ్ నౌ ఫెయిర్ అండ్ లవ్లీ సేలు 300 లక్షల కోట్లంటే దాని సేలు. ఇంట్లో వస్తువులైన ఉంటాయి లేవు, కానీ లేడీస్ బ్యాగ్ లో మాత్రం అది మేడం. అంటే స్టోరీ జెంట్స్ ఎక్కువ వాడేస్తున్నారు సార్ అది. అవును 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 చూసా. ఏమి రారు సార్, జస్ట్ పబ్లిసిటీ అలా వచ్చేసింది అంతే సార్ అది. అవును 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 అవును. నేను వసుధ మేడం నామినేట్ చేస్తున్నాను. ఐ వాంట్ టు హియర్, ఎందుకంటే వసుధ మేడం మనందరికన్నా ఒక మనందరం రెస్పెక్ట్ ఇచ్చే ఒక మేడం కాబట్టి, మనందరం రెస్పెక్ట్ ఇచ్చే మేడం కాబట్టి లెట్ us గివ్ మేడం మేడం ప్లీజ్ ఎనీ కైండ్ ఆఫ్ స్టోరీ. మీరు ఏం చెప్పారు, ఏం బెనిఫిట్ పొందారు? సార్ నా రియల్ లైఫ్ స్టోరీ నేను చెప్తాను సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే అదే నా స్టోరీ అన్నమాట. నేను అదే నా బ్రాండ్ అని అనుకుంటాను అనమాట. అందరూ వాళ్ళ అంటే అనుకుంటారు కదా, అదే ఇప్పుడు ఏదైనా కూడా వాళ్ళది కంపెనీ బ్రాండ్ అంటారు, బట్ నేను మాత్రం నా లైఫ్ లో నేనే బ్రాండ్ అని నేను చెప్పుకుంటాను. అది ప్రౌడ్ గా కూడా చెప్పుకుంటాను. వన్ ఆఫ్ ద బ్రాండ్ అంటే వసుధ ఇస్ ద బ్రాండ్. ఎందుకంటే నన్ను నేను ఎక్స్పోజ్ చేసుకుంటున్నాను. నేను బ్రాండ్, నేను ఎలా ఉన్నాను అనేది బ్రాండ్ గా చెప్పుకుంటాను. దట్ ఈస్ మై బ్రాండ్. సో మా లైఫ్ స్టోరీలో వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా స్ట్రగుల్ పడ్డాను సార్. సో నా ఏజ్ వచ్చి 43 years. సో నా లైఫ్ లో వచ్చి చాలా స్ట్రగుల్స్ అనేది నాకు తెలిసినంత వరకు నేను హ్యాపీయెస్ట్ మూమెంట్ అనేది నాకు నా లైఫ్ లో లేదు అనమాట. సో అన్ని స్ట్రగుల్స్ వస్తా వచ్చినాయి. సో ఆ లైఫ్ స్టైల్లో నుంచి నేను నా హెల్త్ అనేది చాలా కోల్పోయాను. కొంచెం ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానీ, కొంచెం అన్ని కొన్ని హెల్త్ ఇష్యూస్ కానీ అన్ని వచ్చాయి. సో అన్ని నేను కోల్పోయడం వల్ల నాకు వచ్చే ఒక మంచి ఆపర్చునిటీ అనేది ఒకటి దొరికింది. సో లైఫ్ లో నేను కూడా బాగుండొచ్చు అనేసి నాకు ఒక దూతలాగా వస్తారు కదా సార్. సో ఒక స్పాన్సర్ అన్న వాళ్ళు నేనే ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు ఆ పెయిన్ ఉన్నింది, నా పెయిన్ కోసం నేను ఎత్తుక్కున్నాను అనమాట. సో నా లైఫ్ లో నేను ఉండనని చెప్పేశారు డాక్టర్ కూడా. సో ఆ లైఫ్ లో నేను ఉండను అన్నప్పుడు నా పిల్లలు, నేను కొంచెం స్వార్థపరాలని, అది కూడా నేను చెప్పుకుంటాను యాజ్ అ ఉమెన్ గా. సో నా హస్బెండ్ కి సెకండ్ మ్యారేజ్ చేయాలని కూడా డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే నేను ఉండకపోతే నా హస్బెండ్ ఎవరు చూసుకుంటారు, నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారన్న ఇంటెన్షన్ నాలో ఉన్నింది. ఆ ఇంటెన్షన్ నేను పోగొట్టడానికి నేను ఎత్తుక్కున్న ఉమెన్ కూడా ఎలా ఎత్తుక్కున్నానంటే తనకి పిల్లలు పుట్టకుండా ఉండే ఉమెన్ గా ఎత్తుక్కున్నాను. అది నా స్వార్థం. ఎందుకంటే తను స్ట్రగుల్ అనుభవించుండొచ్చు, తను హ్యాపీయెస్ట్ గా ఉండకపోవచ్చు, బట్ అట్లాంటి ఒక ఉమెన్ కోసము నేను కొన్ని రోజులు మ్యారేజ్ బ్రోకర్స్ వాళ్ళతో కూడా చెప్పాను అనమాట. సో ఇలాంటి ఒక ఉమెన్ ఉంటే నాకు చెప్పండి, మా హస్బెండ్ కి నేను ఉండేటప్పుడే నేను సెకండ్ మ్యారేజ్ చేసేసిపోవాలా అన్న ఇంటెన్షన్ నాలో ఉన్నింది. ఎందుకంటే అంత పెయిన్ అనుభవించినాను. సో అలాంటి లైఫ్ నుంచి నేను ఈ రోజు వచ్చి మీ అందరితో ఒక ఇంపాక్ట్ ఫ్యామిలీ కూడా నాకు దొరికింది. 25 members ఫ్యామిలీస్ దొరికిందంటే ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. దిట్ ఈస్ మై లైఫ్ జర్నీ అనమాట. అక్కడ నుంచి నా లైఫ్ లో నుంచి నేను వచ్చి 93 kgs ఉన్నాను సార్ యాక్చువల్ గా నేను బిఫోర్ నా లైఫ్ స్టైల్లో. సో ఈ రోజు వచ్చి నేను ఐడియల్ వెయిట్ కి వచ్చి ఎనర్జీగా, హ్యాపీయెస్ట్ గా నా ఫ్యామిలీని మార్చుకున్నాను, హెల్త్ ద్వారా మార్చుకున్నాను. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో కానీ ప్రతి ఒక్కరు కూడా హెల్దీ ఈజ్ ద
లైఫ్. ఎందుకంటే మనం హెల్దీగా లేకపోతే ఏది చేయలేం. డబ్బు సంపాదించినా ఆరోగ్యం లేకపోతే మనం ఏమీ లైఫ్ లో సంపాదించలేము. సో నా రిజల్ట్ ని నేను ఈ రోజు ఇలా ఉన్నాను అని నేను 10 మందికి చెప్తూ మీరు ఇలా ఉండండి, మీ ఫ్యామిలీలో మీరు మార్చుకోండి. ఎందుకంటే నేనే ఇట్లా ఉండేదాన్ని మారాను. సో మీరు మారడానికి కూడా చాలా ఉన్నది లైఫ్ లో. సో మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి. సో కోపం కానీ ఏది కూడా, నేను ఎవరితో మాట్లాడినా కూడా ఫస్ట్ కోపంగా మాట్లాడతాను సార్. అసలు ర్యాష్ గా మాట్లాడతాను. అసలు జెంట్స్ అయితే చాలా రూడ్ గా మాట్లాడతాను అనమాట. ఎందుకంటే నాకు అంత భయం అనమాట. ఆ భయాన్ని నేను ఎలా చూపిస్తానంటే నా ఫేస్ లోనే, ఎక్స్ప్రెస్ లోనే చూపిస్తాను అనమాట. ఒక స్మైలింగ్ ఉండదు, ఒక ఏం ఉండదు అనమాట. అట్లా కొట్టినట్టు మాట్లాడతాను అనమాట. వజ్దా అంటే ఇట్లాంటిది, ఇలా మాట్లాడుతుంది, కట్ అండ్ రైట్ గా మాట్లాడేస్తుంది, రూడ్ గా బిహేవ్ చేస్తుంది అన్న పేరే నేను తెచ్చుకున్నాను అనమాట. అంటే నా మంచితనాన్ని కూడా నా బిహేవియర్ వల్ల నేనేం చేసుకున్నానంటే పోగొట్టుకున్నాను. బట్ ఆ లైఫ్ ని మళ్ళీ నాకు భగవంతుడు ఈ 42 years లో నాకు ఇచ్చాడనమాట. సో నా లైఫ్ జర్నీ అనేది హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఈ 42, 43 years, ఈ 2 years లో నేను హ్యాపీయెస్ట్ గా మళ్ళీ నాకు భగవంతుడు ఇంకొక మరు జన్మ ఇచ్చినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. సో ఈ జన్మలో మిమ్మల్ని అందరినీ నేను మీట్ అయిందని కానీ ఇంకొకసారి గాడ్స్ థాంక్స్. సో ఈ ఆర్గనైజేషన్ చేసిన గిరిజా మేడం కి వన్స్ అగైన్ ముఖేష్ సార్కి, సో మొత్తం పెద్ద సార్కి, సో అందరికీ థ్యాంక్స్, పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సో ఈ రోజు నాకు ఈ ఆపర్చునిటీ వచ్చి నాలో ఉన్నది బయట పెట్టించడానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చిన ఈ టీమ్ కి చాలా థ్యాంక్ యూ. సో ఇంతసేపు నా మాటలను ఓపిక్ గా విన్నందుకు సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. గ్రేట్ వస్తాం అండి. ఎందుకంటే కాదేది కథకుడికి పరిమితం అని అంటే, ఒక కథ చెప్పాలనుకుంటే ఒక జీవితంలో రియలిస్టిక్ స్టోరీలు కూడా కథలే మేడం. రియలిస్టిక్ స్టోరీలు, కథలు. అసలు మీరు తీసుకున్న ఆ డెసిషన్స్ మామూలుగా ఎనర్జీ ఉన్న వాళ్ళు తీసుకోలేరు కదా. అలాంటి డెసిషన్స్ తీసుకోవాలంటే ఎంతో మెచ్యూరిటీ, అది సామాన్యులు. చాలా జెన్యున్ గా మీ స్టోరీ షేర్ చేశాను మ్యామ్. నిజంగా ఈ ఇంపాక్ట్ 173 ఏదైతే నేను అనుకున్నానో అంత రియలిస్టిక్ గా అందరూ కలిసి ఇలా మూమెంట్ గా చెప్పుకోవడం చాలా 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 గొప్పతనం. థ్యాంక్ యూ. మేడం నమస్తే మేడం, వసుదా మేడం. నమస్తే సార్. ప్రతి ప్రశాంతంగా కనిపించే ప్రతి కంటి వెనక ఓ సముద్రం ఉంటుంది. సో ఒక తీరని దుఃఖం ఉంటుంది. అయినప్పటికీ మార్పు అనేది అది సహజం మేడం. ఆ మార్పును మనం పాజిటివ్ గా స్వీకరిస్తూ ముందుకు వెళ్దాం. మీరు కూడా అలానే ముందుకు వెళ్ళండి. సో అంతా మంచి జరుగుతుంది అని మనం అందరం ఆశిద్దాం. గాడ్ బ్లెస్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో స్టోరీస్ చెప్పినా, చెప్పాలని రెడీ అయినా, చెప్పడానికి రెడీ ఉన్నా అందరం కూడా సెప్టెంబర్ 21, 22న మాత్రం అన్ని స్టోరీలు చెప్పాల్సిందే, అంతా ఓపెన్ అవ్వాల్సిందే. ఇవాళ ఇంటరాక్టివ్ సెషన్ ఆపుతూ, సో ఒక పబ్లిక్ స్పీకర్గా వెళ్ళాలనుకుంటున్న మనకి ఒక పబ్లిక్ స్పీకింగ్ వెళ్ళేటప్పుడు చాలా 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 స్టోరీస్ అనేటివి కమ్ అక్రాస్ అవుతూ ఉంటాయి. థ్యాంక్ యూ పార్టిసిపేట్ చేసిన అందరికీ. ఎమోషనల్ చేసినందుకు వసుదా మ్యామ్కి సారీ మ్యామ్, బట్ ఐఎమ్ సో హ్యాపీ. ఇంటర్నల్గా చాలా 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 హ్యాపీ. ఒక ట్రూ ఫ్యామిలీ మెంబర్గా మీ యొక్క విషయాన్ని చెప్పినందుకు, మమ్మల్ని అంత నమ్మినందుకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ. చాలా. సో ఇట్ ఈస్, మనం ఎప్పుడైనా ఒక స్టోరీ సెలెక్ట్ చేసుకున్నామంటే అది ఫ్యాబ్యులస్గా ఉండాలంటే ఇప్పుడు కూడా, అంటే మనం పబ్లిక్ స్పీకర్గా వెళ్తున్నాము, ఇంత ఎమోషన్ నుంచి కొద్దిగా బయటకు వద్దాం. మేడం మనల్ని మరో 369 అది ఏదో సినిమా ఉంటుంది, చిన్నప్పుడు చూసానండి, అది ఎక్కిచ్చేసి ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు మేడం. నిజంగా అంటే అంత బిలీఫ్, నమ్మకం, ఒక ఎఫెక్షన్ మన మీద వస్తేనే షేర్ చేస్తున్నాను. 369 సార్. పెంచలేదు సార్. నమస్తే సార్, ఉన్నారా సార్? ఉన్నాను సార్. ఆదిత్య 369 వినాలి సార్. ఇప్పుడు నేను 3 LIC పాలసీలు కడుతున్నాను సార్, గోపి గడికి అండ్ మన సిద్ధయ్య సార్ కడుతున్నాను. వాళ్ళ చెప్పిన స్టోరీలు, వాళ్ళు నన్ను రిఫర్ చేయమన్న స్టోరీలు మామూలుగా ఉండవు సార్. నాకు కనీసం వీక్లీ ఒక 10 ఫోన్లైనా వాళ్ళ ముగ్గురితో నుంచి వస్తుంటాయి. బట్ మీ LIC వాళ్ళ గొప్ప విషయం ఏంటంటే మీకు 80C డిడక్షన్ ఉన్నా సార్, దానికి మీ LIC ఫ్యామిలీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.
అందరికీ కూడానా సెప్టెంబర్ 21, 22న నా భూతో నా భవిష్యత్ అందరూ ఓపెన్ అవ్వాల్సిందే. మీ ఈగో బ్రేక్ చేయాల్సిందే. మీ స్టోరీ మేము వినాల్సిందే. విని మీలో మేము కలిసిపోవాల్సిందే. ఒక్కసారి ఇన్విటేషన్ ఇస్తూ ఎప్పుడు కూడా మనం స్టోరీ సెలెక్ట్ చేసుకున్నామంటే అది ఒక ఫ్యాబ్యులస్గా ఉండాలి అని అంటే మనం ఈ ఎఫ్ఏబి అనే టెక్నిక్ని యూజ్ చేయాలి. అంటే ఒక స్టోరీ ఏంటి, దానివల్ల జరిగే అడ్వాంటేజ్ ఏంటి, దానివల్ల జరిగే బెనిఫిట్ ఏంటి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ ఉంది, దాని ఫీచర్స్ నలుగురు కలిసి ఒకేసారి ప్రయాణం చేయగలరు, అది దాని యొక్క ఉపయోగం. లేదంటే ఒక కుటుంబం కలిసి ప్రయాణం చేయగలరు, అది దాని ఉపయోగం. దానివల్ల వ్యక్తికి జరిగే మేలు ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ బెనిఫిట్. అంటే మనం పొందగలిగే మన ఇంటర్నల్ నీడ్స్ని సాటిస్ఫై చేయగలిగే అడ్వాంటేజ్ ఉన్న ఫీచర్ ఏదైతే ఉందో దట్ ఈస్ అవర్ ఫ్యాబ్. ఒక కార్ ఉంది, దాంట్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చేయగలరు. అలాంటి దాన్ని మనం ఉపయోగించగలిగితే మన ఫ్యామిలీ కలిసి వెళ్ళి ఒక ఫ్యామిలీ మూమెంట్ క్రియేట్ అవుతుంది. అది నాకు జరిగిన మేలు. అదే ఒక బైక్ ఉంది, ఆ బైక్ని నేను యూజ్ చేయగలిగితే అది 2 వీలరు, ఇలాంటి ట్రాఫిక్లో లేకుండా తొందరగా వెళ్ళగలిగే దాని అడ్వాంటేజ్ అయితే నేను నా ఆఫీస్కి తొందరగా వెళ్ళగలనేది నా యొక్క మేలు. అంటే ఉపయోగానికి మేలుకి తేడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రమణ సార్ ఈజ్ ఎ ఫీచర్, ఈజ్ ఎ టీచర్, దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. బట్ ఆ టీచింగ్ నాకు ఎంతవరకు ఉపయోగపడింది, ఒక స్టూడెంట్కి ఎంతవరకు ఉపయోగపడింది, అది మేలు. ఒక వ్యక్తి గ్రహించగలిగేది మేలు, ఒక వ్యక్తిగా ఉండడం ఒక ఫీచరు. ఆ వ్యక్తి ఏం పని చేయగలడో అది తన యొక్క అడ్వాంటేజ్, ఆయన యొక్క అడ్వాంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఈజ్ ఎ ఫీచర్, ఆయన చేయగలిగే ప్రొఫెషన్ ఒక అడ్వాంటేజ్. ఆ అడ్వాంటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఉంటే డాక్టర్లకి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అది ఆ వ్యక్తికి, ఆ పేషెంట్కి అందగలిగేది బెనిఫిట్. అలాగే మనం ఎంచుకున్న కథ ఒక ఫ్యాబ్యులస్గా, ఒక రామబాణంలాగా ఆడియన్స్ మైండ్లోకి దూసుకుపోయి మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళి అందరు ఆడియన్స్ మన వైపు కట్టిపడేలా చేయగలిగేది ఈ ఫ్యాబ్ టెక్నిక్. ఈ ఫ్యాబ్ కరెక్ట్గా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి అండి, కంటెంట్ ఎందుకు 7% అని అంటామంటే కంటెంట్ 7%. తను ఎలా వాయిస్ మాడ్యులేషన్లో ఇచ్చాడు, తను ఎలాంటి బాడీ లాంగ్వేజ్ ఇచ్చాడు, ఎలా నరేట్ చేయగలిగారు, ఒక క్యారెక్టర్కి ఎంపతి ఎలా ఇచ్చారు, ఎమోషన్స్ ఎలా క్రియేట్ చేశారు, ఏ సందర్భాల్లో ఎలాంటి రిసోర్సెస్ పెట్టారు. ఇదే కదండి జనరల్గా జరిగేది. ఒక రాజ్యం, రాజు, ఒక యుద్ధం, గెలిచింది ఓటమిది, అంతే. క్లాప్స్, 150 రూపాయల టికెట్, ఓకే, మధ్యలో ఒక పఫ్, అంతే అయిపోతుంది. కానీ ఆయన తీసుకున్న ఆ కథని, ఆ ఫీచర్ని, దాని యొక్క అడ్వాంటేజ్ ఏంటి, ప్రజలకు వచ్చే బెనిఫిట్ అంటే విజువల్ ఫీస్ట్, అంటే విజువల్గా ఏ రకంగా మేలు చేయగలము, ఒక ఎమోషనల్గా తీసుకెళ్ళడం ఏ రకంగా మేలు చేయగలము, వచ్చిన ఆడియన్స్ ఏ రకంగా అట్రాక్ట్ చేయగలము అని అన్నది ఆ డైరెక్టర్ చేయగలిగేది, కథ చెప్పగలిగే చేయగలిగేది. ఈ ఎఫ్ఏబి ట్యాగ్ దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ మన సార్ దాకా చెప్తున్నారు, లీవ్ కోసమని లీవ్ కావాలి, అదొక ఫీచర్. దానికి ఏదో ఒక స్టోరీ ఉంది, ఓకే, దానికి ఫైనల్గా ఆయనకి లీవ్ దొరికింది, దట్ ఈస్ బెనిఫిట్. అలా మనం ఎంచుకున్న స్టోరీకి ఈ ఎఫ్ఏబి టెక్నిక్ యూజ్ చేస్తే మనం చాలా సక్సెస్ అవుతూ ఉంటాము. అలాగే ఇట్స్ స్టోరీ టైం, బాహుబలి లాంటి స్టోరీస్ చెప్తూ ఉంటాం. ఇన్ జనరల్గా చాలామంది మోటివేషన్ లేక లైఫ్లో వెనకబడుతూ ఉంటారండి. సో ఒక ఉద్యోగం సాధించాలన్నా, జీవితంలో ఇంక అన్నీ అయిపోయి అనుకున్నా, లేదంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని నాకు ఇది లేదు వాళ్ళకి అది ఉంది. స్పీకర్లు చాలామంది వస్తుంటారు, ఇక్కడ ఉన్న మీలో కూడా అవకాశం ఇస్తే చాలామంది మాట్లాడుతుంటారు. కానీ అయ్యో నాకు రాలేదే, నా లైఫ్ ఇలా అయిపోయింది, నేను వాళ్ళకంత లేని అని నెగిటివ్ స్కిల్స్లో ఉన్న వాళ్ళకి అనగనగా ఒక మహర్షి ఉన్నాడంటండి. ఒక దట్టమైన అరణ్యంలో ఒక మహర్షి ఉన్నాడంట. ఆ మహర్షి ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేస్తూ మంచి శక్తులన్నీ పొంది ఒక్కసారి
ప్రపంచంలోకి వెళ్దాంలే అని చెప్పి అలా బయటికి వెళ్తూ ఉన్నాడంట. ఆ వెళ్తున్న వ్యక్తికి ఫస్ట్ కాకి కనబడిందంట. కాకి కనబడింది. ప్రజలందరూ దాన్ని వాళ్ళ పెద్దలతో తలుస్తూ ఉంటారు. దాన్ని వెళ్ళి పలకరిద్దామని చెప్పి కాకి దగ్గరికి వెళ్ళాడంట. కాకమ్మ కాకమ్మ బాగున్నావా అని అడిగాడంట. ఏం బాగున్నాను స్వామి, నేను నల్లగా ఉన్నాను, దరిద్రంగా ఉన్నాను, నన్ను అందరూ తోసేసే వాళ్ళే కానీ ఏ ఒక్కడు కూడా నా పిలిచి నన్ను పలకరించాడు స్వామి. నా జీవితం ఎంత దరిద్రంగా ఉంది, అసలు నేను దేనికి పనికి రాకుండా ఉన్నాను, ఇలా ఇబ్బందులు పడుతూ ఉన్నాను స్వామి, ఏం ఉపయోగం లేదు అని అనుకుంటాడు. అదేంటి, కాకి కోసం నేను అనుకునేది వేరు, అంత గౌరవం ఇస్తుంటారు. ఒక వెంకటేశ్వరం కూడా నల్లగా ఉంటాడు, నలుపు నారాయణ వచ్చి అంటుంటారని మనం అనుకుంటుంటే కాకేంటి ఇలా అనుకుంటుంది అని అనుకున్నాడంట. సరే అమ్మా, నేను ఒక మహర్షిని, నాకు చాలా శక్తులు ఉన్నాయి, మరి నువ్వు ఏ రకం కావాలంటే ఆ రకంగా నేను మారుస్తాను అని అడుగుతారంట. మరి నువ్వు ఎవరిలాగా తయారవ్వాలనుకుంటున్నావు అంటే, నేను హంసలాగా తయారవ్వాలనుకుంటున్నాను మహర్షి గారు అని అడిగిందంట. అవునా, అయితే సరే, నాకున్న శక్తులతో నిన్ను హంసలాగా మార్చేస్తానని చెప్పి మహర్షి చెప్తుంటే, అబ్బా మహర్షి, నువ్వు నాకు హంసలాగా మారుస్తావా అని చెప్పేసి కాళ్ళు వేలు పట్టేసి దండం పెట్టేసి ఆయన కాళ్ళ దగ్గర కూర్చుందంట. సరే, అయితే వెళ్ళే ముందర, మన హంస దగ్గరికి వెళ్ళే ముందర హంస కోసం నువ్వు తెలుసుకోవాలి అంటే అలాగా స్వామీజీ హంసతో మాట్లాడారంట. స్వామీజీకి గూగుల్ సెర్చ్ తెలుసు కాబట్టి కొంచెం హంసను తొందరగా కనుక్కున్నాడు. దగ్గరలో ఉన్న చెరువు ఎక్కడో కనుక్కొని ఆయన ఇన్ఫ్లుయెన్స్తో జిపిఆర్ఎస్ ఆన్ చేసి అక్కడికి వెళ్ళి హంసని పట్టుకున్నారట. హంసమ్మ హంసమ్మ, నువ్వు పాలని నీళ్ళని వేరు చేయగలవు, తర్వాత ఎవరు కూడా నిన్ను ఆడపిల్లల్ని హంసలాగా ఉన్నదని చెప్పి నిన్ను ఆడపిల్లలు దాంతో పోలుస్తుంటారు, వాళ్ళ జీవితాన్ని నీలాగా ఉండాలని కోరుకుంటుంటారు అని అంటే, ఈ కాకమ్మ కూడా నీలాగా ఉండాలనుకుంటుందంటే, అప్పుడు హంస ఏంటంట, నాలా ఉండడం ఏంటే నువ్వు, నా జీవితంలో ఏముంది నా బొంద, నేనేమో ఈ నీటిలో ఉంటాను తప్పితే నాకు వేరే ప్రపంచమే లేకుండా పోతుంది, నువ్వైనా మంచిదానివి ఇక్కడికి అక్కడ తిరుగుతూనే ఉంటుంటావు, ఏదో పాల్లో నీళ్లు వేరు చేస్తాను నాకుంటారు చెప్పుకుంటారు తప్పితే నా బొంద నా దగ్గరే ఉంది, అంతా తెల్లగా ఉండేదే అక్కడ నన్ను అన్నట్టు. అవునా, అంటే నీ జీవితం నీకు నచ్చలేదని మహర్షి అడిగితే, నా జీవితం నాకు నచ్చలేదు ఏం స్వామి అని చెప్పి తల పట్టుకుందంట. మరి నువ్వెవరిలాగా ఉండాలనుకుంటున్నావు అంటే, నేను రామచిలుకలాగా ఉండాలనుకుంటున్నాను స్వామి అని చెప్పిందంట. అవునా, అయితే నేను స్వామినమ్మా, నాకు శక్తులు అనేవి ఉన్నాయి, నిన్ను కూడా రామచిలుకలాగా మారుస్తానని చెప్పి చెప్తా ఉంటే, సరే వెళ్ళే ముందర రామచిలుక పచ్చగా ఉంటుంది, ముక్కు ఎర్రగా ఉంటుంది, పైగా ఎవరైనా ఆడపిల్లలు మాట్లాడుతుంటే చిలక పలుకుల్లాగా ఉన్నాయి నీ దగ్గర అంటారని చెప్పేసి అందరూ చిలక కోసం వర్ణించి చిలక దగ్గరికి వెళ్తే చిలక అనిందంట, మీరు నాలా ఉండడం ఏంటే, ఈ ప్రకృతి అంతట్లో కూడా నేను యూనిక్, ఆ ఆకు పచ్చగే ఉంది, ఈ వండిన కూర పచ్చగే ఉంది, నా ఒళ్ళంతా పచ్చగానే ఉంది, నా జీవితమే ఒక యూనిక్గా లేదని నేను బాధపడుతుంటుంటే మీరు నాలా మారడం ఏంటి, మీకు ఏమైనా మతిపోయిందా, మైండ్ పోయిందా, మీరు ఏమి సరిగా తినడం లేదా అని రామచిలుక అనిందంట. అయితే మహర్షి ఆశ్చర్యపోయి, మరి నువ్వు కూడా నీ జీవితం కోసం బాధపడుతున్నావా, మరి నువ్వు ఎవరిలాగా ఉండాలనుకుంటున్నావు అని అంటే, నేను నెమల్లాగా ఉండాలనుకుంటున్నాను స్వామి అని చెప్పిందంట. సరే, స్వామికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్తో ఒక 10 మందికి ఫోన్ చేసి ఫ్రెండ్స్ అందరినీ అరేంజ్ చేసి నెమలు ఎక్కడుందో వెళ్ళి పట్టుకుందాం అని చెప్పి వెళ్ళి ఒక 2 రోజులు వెతికితే నెమలమ్మని పట్టుకున్నారంట. నెమలమ్మ, నువ్వు నేషనల్ బర్డ్వి, పైగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనంవి, ఒక మంచి అందంగా ఉంటుంటావు, నువ్వు నాట్యం చేస్తుంటే నెమల నాట్యం ఎవరైనా నాట్యం చేస్తుంటే నెమలు ఆడుతుంటావు అని చెప్పి ఒక డీటెయిలింగ్ వీళ్ళ స్వామి చెప్తుంటే, నా బొంద నా జీవితం ఏమో బాగుంది స్వామి, నేనేమో ఒకడు వస్తాడు, వాడికి ఇంట్రెస్ట్ వేస్తే నా ఈకలు పీక్కుపోతాడు, నా నొప్పితో నేను 3 రోజులు బాధపడుతూ ఉండాలి,
ఇంకొకడు వస్తాడు నన్ను బాగా వండుకొని తినాలని చెప్పి నన్ను ఎక్కడున్నా పట్టుకొని బాగా మంచి వేయించుకొని తింటుంటాడు. నా జీవితం ఇంత ఇబ్బందుల్లో ఉందంటే మీరు నా జీవితం దగ్గరికి వచ్చి నాలా మారడం ఏంటే, మీకేమన్నా మతిపోయిందా అని చెప్పి ఆ వేరే జీవులను అడుగుతుందంట. అయితే మహర్షి మరి నువ్వెవరిలాగా ఉండాలనుకుంటున్నావనంటే నేను కాకిలాగా ఉండాలనుకుంటున్నాను చెప్పి మొదటి స్టోరీ చెప్పిందంట. కాకి అయితే ఫ్రీడమ్ ఉంటుంది, ఎక్కడికైనా వెళ్తుంది, నలుగురు పిలిచి అన్నం పెడతారు, దాన్ని ఎవరు వండుకొని తినడానికి అంతగా ఇష్టపడరు, దాన్ని ఎవరు చూసుకొని తోలేస్తారు, నన్ను మాత్రం పీకు తింటుంటారు, వెంట్రుకలు పీకు తింటారు, నన్ను వండుకు తింటుంటారు అని చెప్పి తన బాధ అని చెప్పిందంట. అంటే ఎవరు కూడా తనలో ఉన్న నెగిటివ్ని 80/20 ప్రిన్సిపల్ ఒకటి ఉంటుందండి. ఎవరైతే 80/20 ప్రిన్సిపల్ యూజ్ చేస్తుంటారో అంటే 20% వినడం, 80% ప్రాక్టీసింగ్, వర్క్లో దిగడం, యాక్షన్ ఓరియంటెడ్గా ఉండే వాళ్ళు సక్సెస్ సాధిస్తూ ఉంటారు. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకున్న మంచి అడ్వాంటేజెస్ని వీళ్ళ యొక్క పాజిటివ్ డీటెయిలింగ్స్ని మానేసి నెగిటివ్ డీటెయిలింగ్స్లో ఉండిపోయి వేరే జీవులతో కంపేర్ చేసుకొని బాధపడుతూ ఉన్నారంట. ఇదే మోరల్ని అంటే ఈ పక్షులు కథ యొక్క ఫీచర్ని వాటి యొక్క నెగిటివ్ ఒక అడ్వాంటేజ్ పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. ఈ నెగిటివ్ అడ్వాంటేజ్ని మన మానవులకు అప్లై చేస్తూ ఉంటే చాలామంది కూడా వాళ్ళల్లో ఉన్న పాజిటివ్నెస్ని వదిలేసి కంపేర్ చేసుకొని బాధపడుతూ కుంగి కృషించిపోతూ నేనేం చేయలేనే అని చెప్పి వెనకంజు వేస్తూ ఏ రకంగా అయితే వీళ్ళ యొక్క టైంని వృధా చేస్తూ ఉంటారో, జీవితంలో భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన జీవితాన్ని వాళ్ళకి ఇచ్చిన పాజిటివ్స్ని ఊహించి వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని గ్రహించి వాళ్ళ యొక్క ఆశయాల్ని గ్రహించి వాళ్ళు ఏ రకంగా అయితే ముందడుగు వేయాలో, ఎస్పెషల్లీ ఈ కైండ్ ఆఫ్ సెషన్స్ అనేటివి మన ఎంప్లాయీస్కి, బ్యాంక్లో ఉన్న ఎంప్లాయీస్కి కానీ లేదంటే టీచర్స్కి కానీ కొంచెం రెగ్యులర్గా మోటివేషన్ జరిగేటప్పుడు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. వీళ్ళు ఇలాంటి వాటికి వెళ్ళేటప్పుడు వాళ్ళలో ఉన్న పాజిటివ్స్ వాళ్ళు చేసుకోకుండా నెగిటివ్స్ని వేరే వాళ్ళ పాజిటివ్స్తో కంపేర్ చేసుకొని జీవితంలో వెనకడుగేస్తూ వాళ్ళ జీవితాన్ని కోల్పోవడం, దుర్భరం చేసుకోవడం మనం ఎంతో చూస్తూనే ఉంటుంటాం. సో ఇది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. మనం ఎప్పుడు కూడా కంపేర్ చేసుకుంటే నిజంగా డెవలప్ అయిపోతున్నామండి. మనం దానికి తగ్గట్టుగా 80% ఆఫ్ రెజల్యూషన్ వర్క్ తీసుకోగలుగుతున్నామా, యాక్షన్ ఓరియంటెడ్లోకి వెళ్తున్నామా? ఏం చేయలేనప్పుడు మరి ఎందుకు మనకున్న పాజిటివ్స్ మనం చూడకుండా వేరే వాళ్ళ యొక్క పాజిటివ్స్ని మనకు అవి లేవు అని చెప్పి మనం బాధపడుతూ సరిగ్గా ఈ పక్షుల్లాగానే మనం ఇబ్బంది పడుతూ ఉంటుంటాం. ఇది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. అలాగే జీవితంలో చాలామంది ధైర్యంగా ఉండేవాళ్ళు ఉంటుంటారు. అనగనగా ఒక రోజంట బలరాముడు శ్రీకృష్ణుడు కూడా వెళ్తున్నారంట. ఇద్దరు అన్నదమ్ములు కూడా వెళ్తున్నారంట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర మన పెంచలయ్య సారును రమేష్ బాబు సార్ వెళ్తున్నారంట. ఓకే, లేదంటే మన మధు మేడం దుండగులు, దెయ్యాలు లేదంటే బందిపోట్లు ఎవరైనా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మనం ఇక్కడ రాత్రి అయిపోయింది కాబట్టి నిద్ర సేద తీరాలని చెప్తూ ఉంటే, సరే ఇది దట్టమైన అరణ్యం కాబట్టి నేను పడుకుంటాను, నువ్వు కాపలా ఉండు, తర్వాత నువ్వు పడుకునేటప్పుడు నేను కాపలా ఉంటానని చెప్పి ఇద్దరు మాట్లాడుకున్నారంట. సో కృష్ణుడు పడుకున్నాడంట, బలరాముడు లేచి ఉన్నాడంట. లేచుంటే మన ఝాన్సీ మేడంకి అనుకోగానే ఎదురుగా ఒక దెయ్యం వచ్చిందంట. అది భయపెట్టిందంట. ఝాన్సీ మేడం కొద్దిగా భయపడ్డారంట. కానీ మధు మేడం ఎక్కడ నిద్ర లేచిపోతారేమో అని అలాగా అయ్యో మధు మేడం నిద్ర లేచిపోతారేమో అని చెప్పి దాచుకుంటూ ఉందంట. ఈ భయపడ్డాన్ని చూసి దెయ్యం పాతకాలంలో పెద్దది అవుతూ ఉంటది కదా, ఇంకా పెద్దదై ముందుకు వస్తుంది, ఇంకా పెద్దదై ముందుకు వస్తూ ఉందంట. ఇంకా తట్టుకోలేక గట్టిగా అరిచేసి మధు మేడం అని గట్టిగా అరిచేసి నిద్ర లేచి అయిపోయి పడిపోయిందండి కిందకి. పడిపోతే మధు మేడం చాలా ధైర్య హృదయం గల మనుషులు కదా, అరే నా నిద్ర టైం అయిపోయింది, ఇంకా మన ఝాన్సీ మేడం పడుకోవాలని చెప్పేసి లేచేసరికి మధు మేడం కూడా ఈ ఎదురుగా ఉన్న దెయ్యం కనబడిందంట. కనబడితే ఆ దెయ్యం ఈ కృష్ణుడు కూడా అలాగే భయపడ్డానికి చూస్తూ ఉంటే కృష్ణుడు ఎదురెళ్తుంటే అప్పుడు ఆ దెయ్యం బలరాముడు ఇచ్చిన ఎమోషన్స్ ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు ఆ దెయ్యం స్టార్ట్ చేసింది. అమ్మో వీడు ఎదురుగా వస్తున్నాడని చెప్పేసరికి ఆ దెయ్యం వెనక్కి వెళ్ళడం స్టార్ట్ చేసిందంట. ఇంకా ముందుకెళ్తుంటే ఇంకా కృష్ణుడు పెద్దలు ఉంటుంటే
దెయ్యం చిన్నదైపోతుందట. ఆ వెళ్ళిపోతున్న ఇంకా నా వల్ల కాదు, ఇంక నేను పోతానేమో అని చెప్పి ఆ దెయ్యం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంటే ఆ వెళ్ళిపోతున్న దెయ్యాన్ని ఇలా పట్టుకొని తన యొక్క తన దగ్గర బంధించి పెట్టుకున్నాడంట. పొద్దున్న లేసి బలరాముడు ఈ స్టోరీ అంతా చెప్తూ ఉంటే, అంటే మన పెంచలేసారు రమేష్ బాబు సార్ చెప్తూ ఉంటే అయిందంట, ఎప్పుడు కూడా మనం భయ్యాలే మనకి దెయ్యాలు. ఎప్పుడు కూడా మనం ఎవరైనా మనల్ని భయపెడుతూ ఉంటే, పలానా విషయాన్ని మనం ప్రాబ్లం అనుకుంటే అది ఎప్పుడు కూడా ఇంకా ప్రాబ్లం అయిపోతుంటది. దానిపైన మనం నిరంతరమైన కరెక్ట్ స్టెప్స్ తీసుకొని ముందుకెళ్తూ ఉంటే ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా మనం కొంగ తీసుకోవచ్చు అని చెప్పి ఈ యొక్క కథలో ఉన్న నీతి. అలాగే నాకు చాలా నచ్చిన స్టోరీ అండి ఇది. అంటే మనం ఎందుకు నిజాయితీగా ఉండాలి, ఎందుకు నిజాయితీగా ఉండాలంటే నిజాయితీ, హానెస్ట్ ఈజ్ ఎవ్రీథింగ్. ఈ స్టోరీ మనందరికీ తెలుసు. అండ్ సమయభావం నా యొక్క స్పీకర్గా తీసుకోవాల్సిన ఇది కూడా ఒకటి ఉంటుంది కాబట్టి ఈ ఆవు పులి కథ చాలా మంచి నీతి. అంటే నిజాయితీగా మనం ఉంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం బయటికి రావచ్చు. చాలా చాలా కామెడీ సినిమాలు కూడా దీనిపైన చూశానండి. హానెస్ట్ ఈజ్ ఎవ్రీథింగ్, హానెస్ట్ ఈజ్ ఎవ్రీథింగ్. ఎప్పుడైతే మనం నిజాయితీగా ఉంటామో మనకు యూనివర్స్ అన్నది అన్ని సమకూర్చేస్తుంది. ఎవరైతే నిజాయితీగా ఉంటారో, ఆవు ఎలా అయితే పులి దగ్గరికి వెనక్కి తిరిగి వచ్చి ఇగో నేను నీ దగ్గరికి వస్తానని చెప్పిన మాట నిలబెట్టుకుందో, ఇలాంటి ఆవుని నేను తిన్నానంటే నాకే పాపం చుట్టుకుంటుంది, ఇంక నా జీవరాశి అంతా నన్ను వదలరు, ఇంక నా జీవితం ఎంత బతికినా ఉపయోగం లేదు, ఈ బాధతో నేను చావాలని చెప్పి ఆవును వదిలేసి ఆవుకు ఒక మంచి గడ్డి ఉన్న ప్రదేశాన్ని తీసుకొచ్చి ఆవుకి మళ్ళీ తిరిగి సెక్యూరిటీ ఉండేలాగా ఉంటుంటుందని మా టీచర్ చెప్పారు కదా. ఈ ఆవు పులి కదా హానెస్టీ ఈజ్ ఎవ్రీథింగ్ అని చెప్పడంలో ఉంటుంటుంది. అలాగే మనం ఎప్పుడైనా ఫ్యాక్టరీస్కి వెళ్ళేటప్పుడు ఒక యాంగర్ మేనేజ్మెంట్, అంటే వెళ్ళంగానే మనం సెషన్స్ చెప్పేయకూడదండి. అంటే ఈవేళ నాకు ఆర్ట్ ఆఫ్ టెల్లింగ్ స్టోరీ ఇచ్చారు, దీంట్లో కొన్ని స్టోరీలు ఉంటాయి, స్టోరీలు మీరు బాగా చెప్పుకోవాలంటే కుదరవు. నవరసాలు పండించాలి, ఆడియన్స్ని అట్రాక్ట్ చేసుకోవాలి, వాళ్ళకి ఏ రకంగా చెప్తూ ఉంటే మనకి కనెక్ట్ అవుతారో, మన కంటెంట్ కనెక్ట్ అవుతారో, వాళ్ళు ఏ రకంగా ఆనందంగా వెళ్ళగలుగుతారో ఆ బాధ్యత కూడా స్పీకర్గా తీసుకోవాలి. కాబట్టి ఒక యాంగర్ మేనేజ్మెంట్కి వెళ్తే ఇలా డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోకుండా అనగనగా ఒక ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీలో ఒక ఆఫీస్లో ఎంప్లాయీ ఉన్నారు. ఆ ఎంప్లాయీకి ఆ యొక్క బాస్ చాలా ఏదో మీటింగ్లో చాలా ఘోరంగా తిట్టడం జరిగితే ఆ కారులో ఇంటికి వచ్చిన ఆ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో, ఆ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో, ఆ ఉద్యోగి ఆ కారును అక్కడ పార్క్ చేశాడు. ఆ పాప వచ్చి ఆ కారు పైన ఒక చిన్న రాయి తీసుకొని ఐ లవ్ మై డాడీ అని రాస్తుంటే, ఆ డాడీ ఆ సౌండ్ విని నా కారుని చెడగొట్టేస్తావా అని చెప్పి ఇంట్లో ఉన్న ఒక వస్తువుని తీసి తన పైకి ఇసిరేసి, అసలు ఆ కోపం తీసుకొచ్చి ఇక్కడ చూపించడం వల్ల ఆ పాప తొలక చేతి వేళ్ళు అనేవి విరిగిపోవడం జరుగుతుంది. అలా జరిగిపోయేసరికి ఆ తర్వాత మళ్ళీ కొంచెం పోయిన తర్వాత ఆ ఫాదర్ రియలైజ్ అయ్యి, అరే నేనేంటి ఇలా చేసేసానని చెప్పి ఆ ఏడుస్తున్న పాపను తీసుకెళ్లి హాస్పిటల్కి తీసుకెళ్తుంటే ఈ పాప చేతులు ఇంకా పనిచేయవని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటే ఆ తండ్రి యొక్క మనసు అన్నది ఎంత భావోద్వేగానికి గురైందంటే, అరే నేను కోపంలో ఇంత తప్పు చేశానని అనేసరికి ఇంతలోపు అనేది రిలీజ్ అవుతున్న టైంలోనే ఆ బెడ్ పైన ఉన్న పాప లేచి ఐఎమ్ సారీ డాడీ, నేను నీ కారుని పాడు చేశాను అని ఒక మాట చెప్పి అలా ఉన్న చేతుల్ని ఇలా ఆయనకి చూపించి, డాడీ నా చేతి వేళ్ళు ఎప్పుడు వస్తాయని అంటే ఆ ఫాదరు ఆ పాపను అక్కడే వదిలేసి ఆ రూమ్లోకి వెళ్ళి తన యొక్క భార్యను పట్టుకొని ఏడుస్తున్న సంఘటన ఒక కోపం చేసిన పరిణామం ఎంత విధానంలో ఉంటుందనంటే మనం ఊహించలేదు. అందువల్ల ఎప్పుడు కూడా మన యొక్క కోపాన్ని అదుపులో పెట్టుకోవాలని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, ఏదైనా కూడా మన పొలైట్ వే, అసర్టివ్ వేలోనే వెళ్ళాలి తప్పితే ఒక వేరే వేలో ఉండకూడదని చెప్పి అందరిని ఆశిస్తూ, అలాగే మనం చెప్పే కథలు చిన్నపిల్లలకు చెప్పేటప్పుడు ఒక సైంటిఫిక్ వేలో ఉండాలి. ఆ న్యూటన్ ఆవిడ చెట్టు కింద పడుకొని ఆ యాపిల్ కిందకెందుకు పడుతుందని చెప్పి తన ఒక లాజిక్నే ఒక రాకెట్ పైకి వెళ్ళేలాంటి పెద్ద పెద్ద రిజల్ట్స్ని క్రియేట్ చేస్తుంటుంది. కాబట్టి చిన్నపిల్లలకు చెప్పేటప్పుడు ఇలాంటివన్నీ చెప్పాలని చెప్పి ఇలాంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఏవైతే ఇప్పటిదాకా నేను కొన్ని విషయాలు చెప్పున్నానో, మనం కథ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అది ఒక ఫ్యాబులస్గా ఉండాలంటే ఫ్యాబ్ టెక్నిక్ యూజ్ చేస్తూ ఆ కథని ఒక ప్లాన్ అండ్ స్ట్రక్చర్ వేలో ప్రజెంట్ చేసి మనం చెప్తున్నప్పుడు ఒక ఆడియన్స్ దాంట్లోకి ఇన్వాల్వ్ అయ్యేలాగా, వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా చూసుకొని చెప్పి
ఆడియన్స్ సెంట్రిక్ గానే మనం ఏం చెప్పినా అంటే ద ఫిష్ అండ్ పాండ్ లాగా ఉండాలి తప్పితే అవుట్ ఆఫ్ ద పాండ్ వెళ్ళకూడదు అనేలాగా స్టోరీ ఉండాలి. ఆ స్టోరీ ఎంచుకున్న తర్వాత అది ఆ సిచ్యువేషన్ అక్కడ ఉన్న పీపుల్ చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అని చెప్పి ఆ ట్రెండ్కి తగ్గట్టుగా ఉండేలా చూసుకోవాలి. అది ఒక ఎమోషన్ క్రియేట్ చేయాలి, ఒక ఎంపతి క్రియేట్ చేసేలాగా, అంటే ఆ కథకి కానీ కథకుడికి కానీ ఆ కథలో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఎంపతి క్రియేట్ చేసేలాగా ఉండేలాగా మనం చూసుకుంటూ మనం వాడే పదాలు అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా, భాష కూడా అర్థమయ్యేలాగా, ఒక డీటెయిలింగ్ వేలో ఒక నెమలిని డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు కానీ, లేదంటే ఒక కాకిని డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు కానీ, ఒక తల్లిని డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు కానీ, ఒక ఆడియన్స్ని మనం ఆ కథని వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం డీటెయిలింగ్ చేసేలాగా మనం పెట్టుకొని మన యొక్క కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్తో ఒక బాడీ లాంగ్వేజ్ కానీ, ఒక వాయిస్ మాడ్యులేషన్ కానీ, ఒక ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో కానీ మనం చెప్తూ ఆ చెప్పిందంతా ఒక నరేట్ విత్ ఫుల్ ప్యాషన్గా చెప్పగలిగితే మనకంటూ మన యొక్క ఏదైతే మన స్టోరీ టెల్లింగ్ ఎంచుకున్నామో అది చాలా బెనిఫిట్ అవుతూ ఉంటుంది. సో పబ్లిక్ స్పీకర్గా ఎదిగిన మీ అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తూ, సో మీ అందరూ కూడా చాలా విషయాలు నేర్చుకున్నారు. సో మీ అందరూ కూడా ఇంకా డెవలప్ అవ్వాలని చెప్పి ఒకే ఒక్క నిమిషం మీ అందరూ కళ్ళు మూసుకొని ఒక మంచి అఫర్మేషన్తో మనం మన యొక్క సెషన్ని ఇక్కడికి నేను ముగిస్తున్నాను. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ పీపుల్ ఫర్ 30 seconds. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. నాతో పాటు ఒక అఫర్మేషన్ మీ అందరు చెప్పాలని కోరుకుంటున్నాను. డే బై డే, ప్లీజ్ రీడ్. డే బై డే, ఎవ్రీ డే, ఇన్ ఎవ్రీథింగ్, I am getting better and better day by day, every day, in everything, I am getting better and better. ఈ ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు కూడా మన మైండ్ లోకి తీసుకున్నామంటే చాలా పాజిటివ్నెస్ ఇస్తుంటదండి. ఎదుటి వాళ్ళ కంపారిజన్ తో చేసుకోకుండా ఇలాంటి కథలు అందరూ మీరు కూడా మీ లైఫ్ లో చెప్పినందుకు, ఇంత వాల్యుబుల్ మీ యొక్క సమయాన్ని ఇచ్చినందుకు, తర్వాత ఇలాంటి కథలన్నీ మీరు ఎన్నో చెప్పాలి, మీరందరూ ఎంజాయ్ చేయాలి, మీ ఆడియన్స్ ని కూడా ఎంజాయ్ చేయాలి అని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ